అవధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్ర కుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. వేద సంస్కృతి పరిషత్ వారి జ్యోతిర్వాణి కార్యక్రమానికి విచ్చేస్తున్న అందరికీ సాదర నమస్కారం. ఈ వారం మనం ఈ రోజు నుంచి ఆరంభమైన మధ్యాహ్నం నుంచి ఆరంభమైన మార్గశిర మాసానికి సంబంధించిన అంశంగా తీసుకొచ్చాం ఈ వృత్తాన్ని. అసలు మాసాలు, ఈ పక్షాలు, రోజులు, సంవత్సరాలు ఇవన్నీ ఒక అద్భుతమైన భావనతో ఆది మానవులు అంటే మన ప్రాచీన శాస్త్రజ్ఞులు మనకి నిత్య జీవన విధానాన్ని అందించడం కొరకు ఏర్పాటు చేసిన విధానాలు. వీటికి సంబంధించిన ముఖ్యంగా మృగశిర నక్షత్రము, మార్గశీర్షము, వాటికి సంబంధించినటువంటి వివరాలు కొన్ని నేను గ్రూపులో పంచుకోవడం జరిగింది. కాస్త నేపథ్యం ఇద్దామన్న ఉద్దేశంతో మనం ఎంతో సాధారణంగా గమనించేటువంటి కొత్త మాసాలు, నెలలు ఇవన్నీ మామూలుగా చెప్పుకోవడానికి చంద్రుడు మృగశిర నక్షత్రంలోకి వచ్చినప్పుడు అటు ఇటు 15 రోజులు ఉండే మాసాన్ని మార్గశిర మాసం అంటామని తెలుసు. కానీ నిజానికి భూగోళం మీద ఏం జరుగుతుంది, మానవ జీవితం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ మనం కొంచెం లోతుగా వెళ్ళి ఎప్పుడు చూడం సాధారణంగా. కానీ ఈ సత్సంగం ద్వారా ఆ విషయాల్లోకి కాస్త తరచి చూస్తే అసలు ఈ నెలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, ప్రాధాన్యత ఏమిటి, ఈ ప్రాముఖ్యత ఇవ్వవలసిన అవసరం ఏమిటి అనేవి తెలిసి రావాలని, ఇదంతా జ్యోతిషం ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి మన జ్యోతిషం శాస్త్రానికి సంబంధించిన అంశంగా దీన్ని తీసుకున్నాం. మనందరికీ తెలుసు, అందరికీ వింటుంటాం, అన్ని మాసాలకి ప్రత్యేకత ఉంది. ఆ మాసాలలో మార్గశీర్షం కూడా ఉంది. మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడే తన భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహం అని చెప్పుకొచ్చారు. ఆ ఒక్క మాట వింటూ ఈ మాసానికి చాలా గొప్పతనంగా ఉందని కథలుగా చెప్పుకునే కన్నా అసలు శాస్త్రీయంగా ఈ మాసానికి ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుంటే బాగుంటుంది. మన పెద్దలందరూ, అనుభవజ్ఞులందరూ కూడా వారి అనుభవాలతో చెబితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ వృత్తాన్ని తీసుకువచ్చాం. మనకి తెలిసి అన్ని నెలలు చాంద్రమానం ప్రకారం, చాంద్రమానము అనేది నవమానాలలో 9 కాలమానాల విధానాలలో, కాలాన్ని గణించే విధానాలలో ఒక మానం అని మనకు తెలుసు. ఈ ఒక్కటే సూక్ష్మ కాలాన్ని గణించేది అని కూడా తెలుసు. సూక్ష్మకాలం అంటే ఒక రోజుని, మిగతావన్నీ కూడా సంవత్సరాలను మాత్రమే లెక్కిస్తాయి. సౌరమానమైన ఏదైనా సంవత్సరానికి ముఖ్య ఆధారంగా చేసుకుంటాయి. ఆ క్రమంలో మనకి చాంద్రమానంలో వస్తున్నటువంటి మార్గశిర మాసం, దానికి కౌంటర్ పార్ట్ గా, దానికి సమాంతరంగా వచ్చేటువంటి మాసం సాధారణంగా మనకి వృశ్చిక మాసం ఉంటుంది. కొంత ధనుర్మాసం కూడా ఉంటుంది. సో వృశ్చిక మాసం అని అనుకుంటే వృశ్చిక మాసం అది 8వది, మార్గశిరం చైత్ర నుంచి లెక్క పెడితే 9వది. సో ధనుర్మాసం కూడా దీంట్లో కలిసి వస్తుంది కొంచెం. సో ఈ విధంగా మనకి ఈ కాల గణనలో సౌర చాంద్రమానాలను గమనించినప్పుడు ఈ మాసం ప్రత్యేకత ఏమిటి, దీని యొక్క విశేషం ఏమిటి అనేది మనం కొంచెం చెప్పుకుంటే బాగుంటుందని అందరి ముందు ఈ ఇతివృత్తాన్ని బహుశా నవగ్రహాలు నాకు స్ఫురింపజేసి అందరితో చెప్పిస్తున్నాయి. మనం ఈ విషయంగానే మన గురువులు ఉన్నారు, దీంట్లో అనుభవజ్ఞులు ఉన్నారు, అందరూ కూడా ఈ విషయంగా చెప్తూ ఇది నిత్య జీవన విధానంలో మనం మన జీవనాన్ని, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, లివింగ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని అంటే మంచి పరిమాణంగా, అంటే క్వాలిటేటివ్ లైఫ్ అనేది, స్టాండర్డ్ లివింగ్ అనేది తీసుకోవడం కొరకు దీన్ని ఎలా వాడుకుందాం అన్న విధానంలో మనం దీని గురించి చెప్పుకుందాం. అలాగే ఎన్నో జ్యోతిష విషయాలు దీనికి సంబంధించి ఉంటాయి, అవన్నీ చెప్పుకుందాం. దీంట్లో కథలు ఉంటాయి, ఆ కథలకు సంబంధించిన పరిజ్ఞానం కూడా, కథల నేపథ్యం కూడా చెప్పుకుందాం. ఇవన్నీ చెప్పుకుంటే మనకి ఋషులు మనకి నిర్దేశించిన నిత్య జీవన విధానంలో ఈ ప్రతి మాసం, ప్రతి రోజు, ప్రతి పక్షం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఎలా ఉండాలనేది మనకి కొంత అర్థం అవుతుంది. ఈ విషయాల ఉపోద్ఘాతంతో నేను ఇప్పుడు అందరినీ కోరుతున్నాను,
మామూలుగా మార్గశీర్షం అనేది మన ఖగోళ విజ్ఞానంలో శీర్షం అంటే తల అని మనకు తెలుసు. ఈ మృగశిర నక్షత్రము చంద్రుడు పున్నమి నాడు ఉండేటువంటి నెలని మార్గశీర్షం అన్నారు. ఆ మృగశిర నక్షత్రం అనేది అసలు ఆకాశంలో ఎక్కడ ఉంది, ఏ రాశిలో ఉంది, ఆ రాశిలో అది ఉంటే ఏమవుతుంది, అసలు ఆ రాశిని మన పూర్వీకులు ఎలా చూశారు, ఎవరో ఒక వ్యక్తి మృగాన్ని తన చేతిలో పట్టుకుని ఉన్నట్టుగా భావించే విధంగా వాళ్ళు ఊహించారు. అక్కడ మృగశిర నక్షత్రాన్ని వాళ్ళు గుర్తించారు. మృగశిర పక్కన ఆ వ్యక్తి యొక్క భుజాల మీదే ఒకవైపు మృగశిర, మరొక వైపు ఆరుద్ర ఉందని అనుకున్నారు. ఆ విధంగా ఒక ఊహతో వాళ్ళు అతన్ని మామూలుగా హిరణ్యాక్షుడు అన్నారు, తర్వాత వృత్రాసురుడు అన్నారు. అలా ఎన్నెన్నో కథలతో తీసుకొచ్చి ఆ ఖగోళంలో ఆ మూర్తిని మనకు అందించి అక్కడికి సూర్యుడు, అక్కడికి చంద్రుడు వచ్చినప్పుడు, పున్నమనాడు వచ్చినప్పుడు, ప్రతి నెల వస్తుంటాడు కానీ పున్నమనాడు అక్కడికి వచ్చినప్పుడు అప్పుడు సూర్యుడు ఎక్కడ ఉంటాడు, సూర్యుడు ఏ చోట ఉంటాడు, ఆ సూర్యుడు ఉన్న చోట నుంచి మళ్ళీ భూమి ఎక్కడ ఉంటుందని ఆలోచించినప్పుడు మనకి సూర్యుడేమో వృశ్చిక రాశిలో కనపడతాడు. భూమి ఎప్పుడు సూర్యుడికి మరొక వైపు ఉంటుంది కాబట్టి మనం చంద్రుడితో పాటు మనం ఉండేది మనకి మిథున రాశిలో మనం ఉంటాం, భూగోళం ఉంటుంది. సో భూగోళం మిథున రాశిలో, ఈయన సూర్య భగవానుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది మరి, అప్పుడు వాతావరణం భూమి మీద ఎలా ఉంటుంది, భూమి ఎంత దూరంలో ఉంటుంది, పరహేళి అపహేళి అంటాం. సూర్యుడి నుంచి కొంత దూరంగా ఉండడం, దగ్గరగా ఉండడం. భూమి సూర్యుడి నుంచి కొంచెం దూరంగా ఉండే అక్షం వైపు వెళ్తుంటుంది. ఆ క్రమంలో భూగోళం మీద వాతావరణం చల్లబడుతూ ఉంటుంది. ఆ చల్లబడే వాతావరణం ఆరోగ్యానికి హానికరం చేస్తుంది. ఆ హానికరం చేసేటువంటి ఈ కాలం చాలా ముఖ్యమైనదన్నారు. కార్తీక పూర్ణిమ నుంచి మార్గశిర పూర్ణిమ వరకు ఉన్న రోజులని ఆ నెల రోజుల్ని తీక్షణమైన దంష్ట్రలు ఉంటాయని, యమదంష్ట్రలే అనుకొని, అంటే మనకి రోగాలు బాగా వచ్చే అవకాశం ఉందని తీవ్రంగా చెప్పడానికి చెప్పి, ఆ యమదంష్ట్రల కారణంగా, ఆ దంష్ట్రలు అంటే తెలుగులో కోరలు కాబట్టి మార్గశిర పున్నమిని కోరల పున్నమి అని కూడా అనిపింపజేశారు. చూడండి, ఒక్కొక్క మాటలో, ఒక్కొక్క పద విజ్ఞానంలో, పారిభాషిక పదాలలో ఎంత అర్థాన్ని వాళ్ళు ఇచ్చారో ఆ అర్థాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది. కోరల పున్నమ అని అనేసి మనం అది దాన్ని చేసుకోవడం కన్నా దాని అర్థం తెలుసుకొని ఆరోగ్యం కొరకు మనం దాన్ని వాడుకుంటే సమాజంలో చాలా మంచి జరుగుతుంది. కాబట్టి ఆ దృక్కోణంతో మనం ఈ కోరల పున్నమి, అంటే ఈ కోరల పున్నమి ఉండే నెల మృగశిర, మృగశీర్షం అంటే మళ్ళీ ఆకాశంలో మిథున రాశి దగ్గర కురియన్ మండలం అంటారు, వృత్రాసుర మండలం. ఆ మండలంలో మనకి నక్షత్రాలు ఉంటాయి. అక్కడ మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, మృగశిర కన్నా ముందు రోహిణి, ఇవన్నీ కనపడుతుంటాయి. ఆకాశంలో మనం మామూలు సాధారణ నేత్ర దృష్టితో చూసినా కనపడతాయి. వాటిని మనం చూడగలగాలి. అలా చూసి ఖగోళ విజ్ఞానాన్ని మనం పూర్తిగా అన్వయం చేసుకుని మన నిత్య జీవితాన్ని సార్థకం చేసుకుంటూ ఆరోగ్యకరంగా చేసుకోవడానికి ఈ అంశం ద్వారా, ఈనాటి చర్చ ద్వారా మనం ఉండాలని ఒకసారి భావిస్తూ అందరికీ మళ్ళీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ, దయచేసి మీ జ్యోతిర్వాణిని ఆరంభించండి అని కోరుతున్నాను. నమస్కారం. శాస్త్రి గారు నమస్కారం, సభకు నమస్కారం. సార్ నమో నమః. మొదలు పెట్టండి. ప్రారంభించమంటారా? సో సభకు నమస్కారం, మహోదయులందరికీ నా అభినందనలు. ఇప్పుడే కార్తీక మాసం అయిపోయింది. ఇవాళ నుంచి మార్గశిర మాసంలో మనం అడుగు పెట్టాము. సో ఇది ఒక 4 రోజులు ఉంటుంది కదా. సో ఈ 4 రోజులు అంటే 27 రోజులు అయితే పక్కా ఉంటుంది, 27 నక్షత్రాలు తిరగాలి కాబట్టి. సో మార్గశిర మాసాన్ని మనం సార్ చెప్పారు ఇందాక, ఆగ్రహాయన మాసం అని కూడా అంటాం. ఇది ఒక విలక్షణమైన మాసం. విలక్షణం అంటే ఈ మాసాలన్నింటిలో ఇది ఎంతో శ్రేష్టమైంది. దేవుని యొక్క, పరమాత్ముని యొక్క అనుగ్రహం పొందడానికి కూడా ఈ మాసంలోనే అది ఎక్కువ లాభం ఇస్తుంది అని చెప్పి పెద్దలు చెప్తారు. సో మార్గశిర మాసం శ్రీమన్ మహావిష్ణువుకి అంకితం ఇవ్వబడింది. సార్ చెప్పారు, శాస్త్రి గారు, సోమనాథ్ శాస్త్రి గారు, ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు దీని గురించి. తర్వాత హేమంత ఋతువులోని మొదటి నెలను మార్గశిర మాసం అంటాం.
సో హేమంత ఋతువు స్టార్ట్ అంటే కొంచెము మనకి చలి ముందు భాగము. ఈ నెలలో చేసే పూజలు, యాగాలు, అభిషేకాలు, హోమాలతో, భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నింటికీ ఆ శ్రీ మహావిష్ణువు స్వీకరిస్తాడు అని. ఎందుకంటే శయనం నుంచి మహావిష్ణువు మొన్న ఏకాదశి, ద్వాదశి నాడు వారు లేచారు. అంటే ఇప్పుడు వారు యాక్టివ్ అయ్యారని, అంటే యాక్టివ్ అంతకుముందు కాదని కాదు, ఇప్పుడు వారు మన యొక్క ప్రార్థనలు వినటానికి మంచి మనసుతోటి ఉంటారు అనేది ఒకటి. ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారం సౌరమానాన్ని ధనుర్మాస కాలంగా కూడా చంద్రమాన ప్రకారం మార్గశిర కాలంగా పరిగణిస్తారు. సో ఒక రకంగా ధనుర్మాసం, ఇంకో రకంగా మార్గశిర మాసం అని కూడా దీన్ని మనం అనుకుంటాము. తర్వాత ధనుర్మాసం ఎందుకంటామంటే సూర్యుడు ధనుర్రాశిలోకి ఈ మాసంలోనే ప్రవేశిస్తాడు. సో ఇది మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఇది స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అన్నిటికీను ధనుర్మాసం ఎంతో మంచిది అంటారు పెద్దలు. మనకు ఈ మార్గశిర ఏకాదశి అంటే విష్ణుమూర్తి ఉత్తర ద్వార దర్శనం మనకు ఇస్తారు. సో అది చాలా సీక్రెట్. ఉత్తర మార్గ దర్శనంలో స్వామిని కనుక దర్శించుకుంటే మనకి మోక్షమే, ఇంకా పునర్జన్మ ఉండదు అనే ఒక ఇది ఆగమ శాస్త్రం ప్రకారం, వైష్ణవ సాంప్రదాయం ప్రకారం. సో ఇప్పుడు ఈ మృగశిర నక్షత్రంలోకి చంద్రుడు ఎప్పుడు వస్తాడో, ఆ పూర్ణిమ రోజున ఎప్పుడు వస్తాడో మృగశిర నక్షత్రంలోకి, అప్పటి నుంచి దీన్ని మనము మార్గశిర మాసం అంటాము. సో డైటీ ఆఫ్ మృగశిర నక్షత్రం మూను. సో మూన్ అంటే ఏంటి? ఇండికేట్స్ కొంచెం వ్యాసిలేటింగ్ కదా, ఫికిల్నెస్, ఇన్కన్సిస్టెన్సీ, టెండర్నెస్, చేంజబిలిటీ, పర్స్యూజివ్నెస్, జెంటిల్నెస్, సెన్సువాలిటీ, పర్సెప్టివిటీ, ఇవన్నీ కూడా ఈ మృగశిర నక్షత్రం యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ మృగశిర నక్షత్ర జాతకులకే కాకుండా మార్గశిర మాసంలో కూడా రిఫ్లెక్ట్ అయితే అని చెప్పి ఒక నానుడి. సో ఈ మార్గశిర మాత్రంలో పుట్టిన వాళ్ళు, మృగశిర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చాలా ఎడ్యుకేటెడ్ గా ఉంటారు, ఇంటెలిజెంట్ గా ఉంటారు. దే ఆర్ వెరీ ప్యాషనేట్ అబౌట్ దేర్ పొజిషన్. సో దే ఆర్ వెరీ పొసెసివ్, క్రియేటివ్ అండ్ మార్గశీర్షం. ఇందాక సౌనా శాస్త్రి గారు చెప్పారు, ఈ మార్గశిర నక్షత్రం ఏంటి, ఆల్వేస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటుంది. సో ఎక్స్ప్లోరింగ్ క్వాలిటీస్, అంటే ఖోజనం అంటాం హిందీలో, ఆ ఖోజించే లక్షణాలు ఈ మార్గశిర మాసంలో జన్మించిన వాళ్ళకు ఉంటాయి. సో వాళ్ళకి పియర్సింగ్ ఐస్, షార్ప్ నెయిల్స్ ఉంటాయి మృగశిర నక్షత్రం వాళ్ళకి. సో ఈ సమయంలో గనక మార్గశిర మాసంలో శ్రీ పరమాత్ముడికి, శ్రీ మహావిష్ణువుకి ఆవునేయితో దీపారాధన చేస్తే విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, తిరుప్పావై ఇట్లాంటివి చేస్తే విష్ణువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని. తెల్లారుజామునే లేవాలి, స్నానం చేయాలి, స్నానం చేసి వెంటనే విష్ణుమూర్తిని పూజించాలి. సో ఇకపోతే మార్గశిర మాసంలో మంచి రోజులంటే పాడ్యమి తిథి, అదే 1 డిసెంబర్న స్టార్ట్ అయింది ఇది. సో ఈ మాసంలో త్రయోదశి రోజున ప్రదోష ఉపవాస దీక్ష చేస్తాము. మార్గశుద్ధ పంచమి నాడు నాగదేవతల్ని పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ఏదైనా శుభకార్యం ప్రారంభించేకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. షష్ఠి రోజున, మరి షష్ఠి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి, సో కుమారస్వామిని పూజించడం వల్ల లైనేజ్, సంతాన యోగ్యం కలుగుతుందని చెప్తారు. ఈ మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవికి, దత్తాత్రేయునికి ప్రత్యేక పూజలు చేస్తే చాలా బాగుంటుందని. సో అందువల్ల వెల్త్ అక్యుములేషన్ అవుతుంది. మార్గశిర సప్తమిని భాను సప్తమి అంటాము. ఈ రోజున సూర్య భగవాన్ని పూజిస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అష్టమి మళ్ళీ కాలభైరవ అష్టమి. సో అష్టభైరవులు అంటాము. సో వాళ్ళందరినీ మనం వటుక్ భైరవ్ అని, చాలా మంది భైరవులు ఉన్నారు, కాల్ భైరవ్, వటుక్ భైరవ్ అని 8 భైరవులు ఉన్నారు. వాళ్ళందరినీ, ఈ భైరవుడు అంటే పరమేశ్వరుని యొక్క ప్రతిరూపమే, ఒక గణం ఆయన, శివగణాల్లో ఆయన ప్రథమ గణం. సో ఆయనని పూజిస్తే మనకి అన్ని భయాలన్నీ తొలగిపోతాయి. నెక్స్ట్ వైకుంఠ ఏకాదశి అది చెప్పుకున్నాము. సో సార్ చెప్పారు, మార్గశిర శుద్ధ పౌర్ణమి అనేది చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు యమధర్మరాజు కోరలు తెరుచుకొని ఇంతవరకు ఉంటారు.
సో యమదంస్ట్రా అని కూడా అన్నారు సారు. సో దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. అవి ఈ పౌర్ణమితో తొలగిపోతాయి. తొలగిపోవటం వల్ల మన ఆ రోజున యమధర్మరాజుని కోరల పౌర్ణమి రాజు, నరక పౌర్ణమి అని కూడా అంటాం, ఆ రోజు ఆయన్ని మనం ప్రార్థించటం వల్ల ఇలాంటి ఈతి బాధలు మనకు ఉండవు అని చెప్పేసి కూడా పెద్దలు చెప్తారు. సో ఈ మార్గశిర మాసం ప్రత్యేకత ఏంటి? స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ చెప్పుకున్నాం ఇందాక. మార్గశిర మాసం అన్నది చాలా సీక్రెట్. విష్ణుమూర్తికి, శివుడికి, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటాం కదా. సో అలా ఇద్దరికి ఇది చాలా ప్రత్యేకమైన మాసం. మ్యారేజెస్ కూడా మంచిది ఇది. బిజినెస్ అన్ని ఈ మాసం కూల్గా ఉంటుంది, కోజీగా ఉంటుంది. కాబట్టి మనం మన వ్యాపార కలాపాలు చక్కగా చేసుకోవచ్చు ఈ మాసంలో. హెల్త్ కూడా బాగుంటుంది, మరీ కూల్గా ఉండదు. వింటర్ సీజన్ ఇప్పుడిప్పుడే ఆన్సెట్ అవుతుంది కాబట్టి ఇది బాగుంటుంది. సో అగ్రికల్చర్కి సంబంధిస్తే మార్గశిర మాసం అన్నది హార్వెస్టింగ్ సీజన్కి మొదలవుతుంది. మనకి పంటలు బాగా రైపుకి వచ్చి పండి అవి మనకి దీనికి ఉంటాయి, నూర్పుళ్ళకి వాటికి కూడా ప్రశస్త్యము అంటారు మార్గశిర మాసం రెండో భాగంలో. సో ఈ మార్గశిర మాసం అన్నది పర్సనల్ గ్రోత్ అండ్ రిఫ్లెక్షన్ కి, మన యొక్క భావాల్ని తెలియపరచడం కోసం కానీ, మన యొక్క భావాల్ని స్టడీ చేసుకోవడానికి, సమీక్ష చేసుకోవడానికి కూడా ఈ మార్గశిర మాసం ఉపయోగిస్తుంది. అలా అందువల్ల న్యూ ఇన్సైట్స్ మనకి వస్తాయి ఈ మార్గశిర మాసంలో మనం ఈ ధార్మిక కార్యక్రమాలు చేయటం వల్ల. నేను ఇంతే చెప్పదలుచుకున్నాను స్వామి. మిగతా చాలా మంది ఉన్నారు, మన వాళ్ళందరూ చక్కగా చెప్తారు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది జ్యోతిష శాస్త్రానికి సంబంధించిందా అన్న అనుమానం ఎవరికి ఉండొద్దండి. జ్యోతిష శాస్త్రం కారణంగానే మనకి రోజులు ఉన్నాయి, పర్వాలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి, నెలలు ఉన్నాయి. అందువల్ల మూర్తి గారు చెప్పినట్టు ఆరోగ్యం ముఖ్యంగా చూసుకోవాల్సిన సమయం ఇది, కాలం ఇది. ఇదే మనకి మన వాళ్ళు మన కోసం చెప్పడానికి దేవతలకి బ్రహ్మీ ముహూర్తం అని కూడా చెప్పడం జరిగింది. మనం ఈ విషయంగానే మనం ముందుకు సాగుతూ ఇంకా అందరూ జ్యోతిర్వాణి విందాం. ఇంకా ముందుకు రండి దయచేసి. మిత్రులు ముందుకు రావాలి, చెప్పాలి, తమ అనుభవాలు చెప్పాలి, పంచుకోండి. నమస్కారం సార్. హలో అమ్మా చెప్పండి. నమస్తే సార్. చెప్పండి అమ్మా. సభకి నమస్కారం అండి. మన మృగశీర్ష నక్షత్రం నుంచి చెప్పుకుంటున్నాను ఈరోజు. ఈ మృగశీర నక్షత్రం నుంచి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆకాశంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్ర సమూహాలు, గ్రహాలు, ఈ గ్రహ సముదాయాలు ఎన్నో ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మన ప్రాచీన శాస్త్రజ్ఞులు కొన్నింటిని గ్రహించి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం అని చెప్పారు. ఈ అయస్కాంత క్షేత్రానికి చుట్టూ దరిదాపుల్లో దగ్గరలో ఏవైతే నక్షత్ర సమూహాలు కానీ గ్రహాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా ఈ భూ అయస్కాంత క్షేత్రానికి ఆకర్షించబడతాయి. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన మనకు కూడా వాటి గుణగణాలు కొన్ని ఆపాదించబడతాయి. అందులో కొన్ని మనకు శక్తినివ్వచ్చు, మరికొన్ని మనకు తక్కువ శక్తినివ్వచ్చు అని మనం అనుకోవచ్చు. అయితే మన పరిధిలో ఉన్న ఈ భూమండలాన్ని మొత్తం కూడా 360 డిగ్రీలు గాను, అందులో 9 గ్రహాలు, 12 రాశుల్లో 30 డిగ్రీల చొప్పున నిలిపి వేసుకొని 27 నక్షత్రాలలో భాగంగా 108 పాదాలను అందులో అమర్చుకున్నారు మన ప్రాచీన శాస్త్రజ్ఞుల ప్రకారం. అందులో మనకి మృగశీర్ష నక్షత్రము 2 పాదాలు మనకి వృషభ రాశిలోను, మరో 2 పాదాలు మనకు మిథున రాశిలోను ఉంటాయి. అయితే ఈ మిథున రాశిలో ఉన్న ఈ 2 పాదాలు తర్వాత మనకి వృషభంలో ఉన్న 2 పాదాలు, ఈ 4 పాదాలను కలిపి మనము మృగశీర్ష నక్షత్రం కింద చెప్పుకుంటాం. ఈ మృగశీర్ష నక్షత్రాన్ని ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి చూస్తే మనకు
ఈ 4 పాదాల్లో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క అధిదేవుడు ఉన్నారని చెప్పుకున్నాం. మొదటి పాదానికి దీన్ని సింహాంశ లేదంటే రాజాంశ అని అన్నారు. ఇవి కొంచెం ఏంటంటే ఈ ఆర్థికంగా వీళ్ళు బాగా ఉన్నత స్థితిలో ఉంటారట. వీళ్ళు ప్రభుత్వ ఆధిపత్యం ఉంటుందంట వీళ్ళకి. ప్రభుత్వ పదవులు చేపట్టడం కానీ, దైవభక్తి ఎక్కువ ఉండడం కానీ, దాన ధర్మాలు చేయడం కానీ, లేదంటే సేవకులను నియమించడంలో మంచి చొరవ తీసుకొని నియమించగలుగుతారని, చాలా గంభీరంగా ఉంటారని చెప్తున్నారు. అలాగే రెండో పాదం కనుక తీసుకుంటే దీనికి శుక్రుడు అధిపతి. ఈ చండాంశ అన్నారంట దీన్ని. అంటే వీరికి చాలా బుద్ధి కుశలత ఉంటుందంట. ఎదుటి వారిని ఎలాగైనా సరే ఒప్పించి మెస్మరైజ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసేటటువంటి గుణగణాలు కలిగి ఉంటారంట వీళ్ళు. వీళ్ళకి వ్యాపార దక్షత చాలా అత్యధికంగా ఉంటుందంట. ఎలాంటి పనైనా వీళ్ళకి అప్పచెప్తే, అంటే వేరే ఇతరులు జోక్యం చేసుకోకుండా ఉన్నంత వరకు ఎలాంటి పనులు అప్పచెప్పినా వీళ్ళకి చాలా అద్భుతంగా నేర్పుతో ఈ పనులు వాళ్ళు చాలా చాకచక్యంగా చేసుకుంటారని చెప్తారు. ఎస్పెషల్లీ MBA వాళ్ళు లేదంటే CA చేసిన వాళ్ళు వీళ్ళకి చాకచక్యత ఉంటుంది కాబట్టి జనరల్ గా ఈ చదువులకి ఇది మంచి అవకాశాన్ని ఇస్తుందని చెప్తుంటారు. అలాగే మూడవ పాదం మిథున రాశిలో ఉన్న మూడవ పాదానికి రెండో పాదానికి బుధుడు అధిపతి అయితే మూడవ పాదానికి శుక్రుడు అధిపతి అన్నంట. దీన్ని అభయాంశ అన్నారు. వీళ్ళు కొంచెం ఉదార స్వభావం కలిగి, పోనీలైన మనస్తత్వం కలిగి, చాలా సౌశల్యం కలిగి, చక్కటి శరీర సౌష్ఠవం కలిగి చాలా అందంగా ఉంటారంట. ఎస్పెషల్లీ వీళ్ళ కళ్ళు బాగుంటాయట. తర్వాత స్త్రీలైతే చాలా పొడగాటి జుట్టు ఉంటుందని, కనుబొమ్మలు చాలా తిక్కుగా ఉంటాయని, వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా కనుబొమ్మలు నాట్యం చేస్తాయని చెప్పారు. తర్వాత 4వ పాదంలోకి వస్తే మనకి 4వ పాదం ఇది వృశ్చికాంశ అని చెప్పారు. ఇది నీచాంశ అని చెప్పబడ్డారు. అయితే వీళ్ళు కొన్ని చేసే పనులు కొంత ఏంటంటే ఏ కార్యాలు చేపట్టడమైనా కొంచెం స్వార్థపూరితమైన బుద్ధితో చేస్తారంట వీళ్ళు. అలాగే పరదేశీ సావాసం ఎక్కువ ఉంటుందంట. అంటే పుట్టిన స్థలంలో కాకుండా ఇతర వేరే స్థానంలో వీళ్ళు ఎక్కువ ఉండడానికి ఇష్టపడుతుంటారంట. జనరల్ గా ఈ మృగశీర్ష నక్షత్రం వాళ్ళు పట్టణాల్లో ఉండడానికి చాలా ఇష్టపడుతుంటారంట. పట్టణాల్లో అట్లాగే వాయువ్య స్థలంలో ఉంటే గనక వీళ్ళు అదే పట్టణంలో చాలా వృద్ధిలోకి వస్తారని చెప్పారు. జనరల్ గా ఏంటంటే మనకు పురాణాల్లో కూడా ఈ మృగశీర్ష నక్షత్రం గురించి కొన్ని కథలు ఉన్నాయి మనకి. వైఫ్ అండ్ హస్బెండ్ గురించి ఎక్కువ కనిపిస్తాయి. అంటే వీళ్ళు మనకు బచక్రంలో చూసుకుంటే 2వ ఇల్లు వృషభం అయింది, స్థిరరాశి అయింది కదా. అలాగేంటంటే ఎక్కువ భార్యాభర్తల మధ్యన సఖ్యత గాని, లేదంటే వాళ్ళ మధ్య గొడవలు గాని, లేదంటే భార్య ఆరోగ్యము భర్త ఆరోగ్యం క్షీణించడం గాని, అంటే ఈ మెయిన్ గా ఈ భార్యాభర్తలకు సంబంధించినవి కూడా కొంతవరకు అక్కడ చెప్పారు. అంటే వీళ్ళు మనకి మృగశీర్ష నక్షత్రం మనకి లేడే ఆకారంలో కనిపిస్తుంది కాబట్టి లేడో జింకన ఏదో అనుకుందాము. అయితే ఎప్పుడు బెదురుగా కనిపిస్తుందంట, కానీ చేసే పని మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తుందంట. ఇది చేస్తారట వీళ్ళు. అయితే మనకి పురాణాల ఐతిహ్యం ప్రకారము కొన్ని స్టోరీస్ ఉన్నాయి మనకి. అలాగే దక్ష యజ్ఞం చేసినప్పుడు శివుడు సతీని మృగశీర నక్షత్రం రోజు వివాహం చేసుకున్నారని, అందుకే వాళ్ళ మధ్యన చిన్న భేదాలు వచ్చి దక్షుడి యజ్ఞంకి వెళ్ళకమని చెప్పిన వెళ్ళిందని తను అక్కడ అగ్నికి ఆహుతైందని ఇలా మనకు స్టోరీ ఉంది. ఏంటంటే ఇది అన్వేషణ అనమాట. అంటే ఇక్కడ పరమశివుడు భార్య కోసం అన్వేషించడం అనేది కనిపిస్తుంది. అంటే ఇక్కడ అన్వేషణ అనేది మనం తీసుకున్నట్టయితే అలాగే శ్రీరాముడు కూడా భార్య కోసం అన్వేషించడము, వాలి అంటే మెయిన్ గా ఏవి తీసుకున్నా మనకి ఇక్కడ వాలి సుగ్రీవులు తీసుకున్నా గానీ ఒక అన్వేషణ అనేది కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్యన ఒక సంబంధం, రిలేషన్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఫ్యూచర్ ని కొంతవరకు ప్రిడిక్ట్ చేయగలుగుతారంట. చేసి ఏంటంటే ముందు జాగ్రత్తగా ఉండగలుగుతారంట వీళ్ళు. ఎలాగంటే ప్రతిదీ ఇంకా భార్య పైన అనుమానం పడడం కానీ, ఇతరులు ఏదైనా వ్యాపారం చేసుకుందామంటే వారిపైన చాలా సంకోచ బుద్ధితో ఉండడం కానీ, అనుమానం ఎక్కువ ఉంటుందండి ఏ పని చేయాలన్నా వీళ్ళకి. ఈ అనుమానం ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు స్నేహం చేస్తే చాలా స్నేహంగా ఉంటారంట. ఏ మాత్రం తేడా వచ్చినా స్నేహం చూడకుండా వాళ్ళని వీళ్ళు విభేదిస్తూ ఉంటారంట. అంటే సూటి పొట్టిగా అనేయడము, గట్టిగా అనడము, కొంచెం కోపం ఎక్కువగా ఈ కుజుడు అధిపతి కాబట్టి ఈ రాశికి వీళ్ళకి కొంచెం కోపం కూడా ఎక్కువ పనిలోనే ఉంటుందట వీళ్ళకి. ఇంకా చూసుకున్నట్టయితే
ఉమ్, ఉమ్, మామూలుగా ఈ మృగశిర నక్షత్రం రోజు గనక ఈ నక్షత్రాలు జనరల్ గా మనము ఆ వీళ్ళు తరచూ ఊరికే నీరసం వస్తుందంట, వీళ్ళకి పడిపోవడం గాని సొమ్మసిరడం లాంటి జరుగుతూ ఉంటాయంట. అయితే ఈ తారని మృడాని అని కూడా అని పిలుస్తుంటారంట. తెలుపు రంగులో శోభిస్తుందని కూడా చెప్తూ ఉంటారు. అలాగే ఇది నపుంసకలింగం అని, దేవగణం అని, సర్పయోనని, బ్రాహ్మణ వర్ణమని, వాయుమండలాధిపతి అని, చంద్రవృక్షం, ఇలా చాలా ఉన్నాయి వీటికి. అయితే ఇది మెయిన్ ఏంటంటే ఆదివారం అయితే దగ్ధయోగం అని, సోమవారం అయితే మృగశిర నక్షత్రం అప్పుడు ఆదివారం అయితే దగ్ధయోగం అని, సోమవారం అయితే అమృత సిద్ధి యోగం అని, మంగళవారం అయితే శుభ యోగం అని, బుధవారం అయితే అనాథ యోగం అని, గురువారం అయితే నాశన యోగం అని, శుక్రవారం అయితే శుభ యోగం అని, శనివారం వర్ధమాన యోగం, ఇలా చాలా రకాలుగా చెప్పారు. అయితే సోమవారం రోజు మృగశిర నక్షత్రం ఉండి షష్ఠి అయితే అది చాలా విశేష యోగం అని చెప్తున్నారు. అష్టమి అయితే అంత మంచిది కాదని చెప్పారు. అయితే ముఖ్యంగా ఈ నక్షత్రాన్ని వివాహాల గురించి, నామకరణ గురించి, అన్నప్రాసనకి, చౌలం గురించి, వడుగు, అక్షరాభ్యాస, వేద శాస్త్రాల అధ్యయనం కోసం, లేదంటే వేద శాస్త్రాల అధ్యయన ప్రారంభం గురించి గాని, శుభకార్యాలు అంటే వివాహ మహోత్సవాలు చేసుకున్నప్పుడు తైలాభ్యంగనానికి గాని, నూతన ఆభరణాలు వేసుకోవడం ఫస్ట్ టైం, తర్వాత పట్టాభిషేకం గురించి, నూతన వాహనాలు అధిరోహించడం, అంటే అక్కడ మనకి గజతురగ అధికారం ఇచ్చారు. ఇక్కడ అంటే నూతన వాహనాలు ఏవైనా అధిరోహించడం గాని, పల్లకీలు వాడడం గాని, ఆలయాల్లో నూతన గ్రామాల ఏర్పాటు కూడా ఈ మృగశిర నక్షత్రాన్ని ఉపయోగించేవారంట. గృహారంభానికి కానీ, వ్యవసాయ ఆరంభం కానీ, విత్తనాలు అంటే బీజం మొలకెత్తడం కోసం బీజావాహనం చేయడానికి కానీ, చాలా వరకు శుభకార్యాలకు చాలా ప్రశస్తమైన నక్షత్రం అని చెప్తూ ఉంటారు ఈ మృగశిర నక్షత్రం. అయితే ఈ తారలో జన్మించిన వాళ్ళకి బాలారిష్టాలు ఉండవట, నక్షత్ర శాంతులు కూడా చేసుకొని అవసరం లేదట, నక్షత్ర శాంతి కూడా అవసరం లేదని చెప్తున్నారు. అయితే కొంచెం ఈ నక్షత్రం ఏంటంటే ఎప్పుడు కూడా బెరుకుగా భయపడుతున్నట్టు ఉంటారట, కానీ చేసే పనులన్నీ చాలా పకడ్బందీగా చేస్తారట. ఈ కొన్ని విషయాలు తెలుసు సార్ నాకు. ఇంకా మీ పెద్దలు చెప్తే వింటాను. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు సభకు ధన్యవాదం. మీ అందరికి కూడా ధన్యవాదం సార్. అమ్మా మీ పేరు చెప్పలేదు. నా పేరు జయశ్రీ సార్. నా పేరు జయశ్రీ. చెప్పండి సార్. జయశ్రీ ఎవరన్నారు? జయశ్రీ సార్ నా పేరు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, చాలా థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు, ప్రాథమికమైనటువంటి విషయాలు చెప్పారు. అయితే మీరు నేర్చుకుంటున్నారు కాబట్టి అదే సార్, ఆరుద్ర నక్షత్రంలో ఆరంభించి మృగశిరతో ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నాను సార్. మీరు అగ్ర నక్షత్రానికి వచ్చారు కాబట్టి అంత ముందుకు వెళ్తారు, ఏం ప్రాబ్లం లేదు. సంతోషం సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో జయశ్రీ గారు మంచి విషయాలు చెప్పారు, ప్రాథమికమైనటువంటి నక్షత్ర కారకత్వాల విషయాలు. అది కేవలం ప్రిడిక్షన్స్ కు పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారన్న దానికన్నా మనకు ఇంకా కాస్త పైకి వెళ్ళి భూగోళం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది, మన ఆరోగ్యాల మీద ప్రభావం ఎలా ఉంటుంది, ప్రాంతాల మీద ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. మనం చాలాసార్లు విన్నాం, హైదరాబాద్ లో ఆ చేపమందు అనేది మృగశిర కార్తె ఆరంభంలో వస్తుంది. అదేమిటి, అలాంటి విషయాలు కూడా మనం ఆలోచించి చెప్పుకుంటూ ఉంటాం. వాళ్ళు మా బంధువులే సార్ వాళ్ళు. ఓకే, ఇంకా బ్రహ్మాండం. నేను కూడా వేసేదాన్ని చేపమందు చిన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ముందుకు రావాలి, మాట్లాడాలి. అందరూ మార్గశిర మాసం మనం అంతా ఎలా ఉండాలి అని చెప్పుకుంటూ రావాలి. ఇది ఈ రోజు నుంచి మనం ఉండాలి అలా. ఇంకా రండి, ముందుకు రండి, జ్యోతిర్వాణి వినిపించండి. చాలా ఉంది మార్గశిర మాసం గురించి చెప్పుకోవడానికి, మృగశిర నక్షత్రం గురించి చెప్పుకోవడానికి. రండి, చెప్పండి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి దినకర్ గారు, చెప్పండి. నా దృష్టిలో మార్గశిర మాసం ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మేషం నుంచి క్యాల్కులేట్ చేస్తే పంచమ భావం
సింహం సహజమైన పంచమ స్థానం అయింది, భాగ్యస్థానం ధనుర్ల రాసైద్ది. కాబట్టి మనకి డైరెక్ట్గా కనపడే దేవుడు ఎవరంటే ఇట్స్ సన్ అనమాట, నారాయణమూర్తి. 9th హౌస్ అంటే బాగా స్పిరిచువల్కి మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి 5th లార్డ్ సేమ్ అదే 9th హౌస్కి వెళ్తున్నాడు, మళ్ళీ అది గురుస్థానానికి వెళ్తున్నారు కాబట్టి స్పిరిచువల్ ప్రాక్టీస్కి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇది. అసలు ఎవరైనా కానీ దత్తాత్రేయ ఏమన్నా లిబరేషన్కి వెళ్ళడానికి ట్రై చేయాలంటే సహజమైన పంచమాధిపతి, పంచం అంటే పూర్వ పుణ్యస్థానం, ఏదైనా మంత్రం ట్రై చేయడానికి అలాంటి ఆ సన్ అనే యాక్చువల్ పవర్ అనేది 9th హౌస్లోకి వస్తుంది కాబట్టి ధనుర్మాసంలో మంత్రం చదవడానికి కానీ లేకపోతే గురువు ఉపదేశానికి కానీ దత్తాత్రేయ జయంతి కూడా ఇప్పుడే వస్తుంది ఈ నెల. అందుకని ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నా పర్స్పెక్టివ్లో అనుకుంటున్నాను సార్ నేను. అది వెరీ గుడ్, చాలా మంచి పాయింట్ చెప్పుకొచ్చారు, చాలా నైస్. సింహ నవాంశ ఈ నక్షత్రానికి మొదలవుతుంది. నక్షత్రం అనగానే మనకు కనపడే చుక్క కాదు, అది ఆకాశంలో ఒక ప్రాంతం, 13°20' ప్రాంతం. దాంట్లోనే మనకి మృగశిర నక్షత్రం కూడా ఉంటుంది. మృగశిర నక్షత్రం ఆ జ్యోతిషంలో కూడా ఉంటుంది. చాలా కరెక్ట్గా చెప్పారు. మృగశిర మేషం నుంచి పంచమ స్థానంలో దాని మొదటి పాదం ఉంటుంది. ఆ తర్వాత దాని 4వ పాదం వృశ్చిక రాశిలో ఉంటుంది, ఇంతకుముందు జయశ్రీ గారు చెప్పినట్టు. తర్వాత మళ్ళీ మొదలయ్యేది సహజ నవమం కాబట్టి. బాగుంది, చాలా ధన్యవాదాలండి. ఇంకా ఇలాగే కొత్త ఆలోచనలు, కొత్త పాయింట్స్ చెప్తూ ఉండండి, అందరికీ బాగుంటుంది, అందరూ ఆనందిస్తారు, జ్యోతిర్వాణి సఫలమవుతుంది. ఇంకా చెప్పండి. శ్రీమాత్రే నమః. అందరికీ జ్యోతిర్వాణి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనకి సాధారణంగా మాసాలు ఎలా ఏర్పడతాయి అనే విషయం అందరికీ తెలుసు. 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలకి మాసాలు ఏర్పడుతూ ఉంటాయి. పున్నమ నాడు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ముందు గాని వెనక గాని ఆ రోజున ఆ మాసంని మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. ఒక ఈ మార్గశిర మాసమే కాకుండా అంతకు ముందు ఆ తర్వాత మాసాలని మనం చూసుకుంటే దాదాపుగా ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, మార్గశిరం, పుష్యం, మాఘమాసం వరకు కూడా మనకి ప్రతిరోజు కూడా ఏదో ఒక రకమైన ప్రత్యేకతలే ఉన్నాయి. పున్నమకి పున్నమ ప్రత్యేకతలు, అమావాస్యకి అమావాస్య ప్రత్యేకతలు ఏదో ఒక రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది అంతా కూడా వాతావరణంలో మొత్తం మార్పు వచ్చే కాలం. వాతావరణంలో చలి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్వీజ మాసం నుంచి ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘమాసంలో శివరాత్రికి శివ శివ అనుకుంటూ పోతుంది అనేది మనకి ఒక నానుడి తెలుస్తూ ఉంటుంది. అంటే ఇదంతా చలికాలం కాబట్టి ఎవరికి వారు తమ యొక్క శరీరాన్ని, మనస్సును ఎప్పటికప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉంటారు. ఈ సమయంలోనే మనకి దీక్షలు అనేవి కూడా, ఇప్పుడు అయ్యప్ప స్వామి దీక్షలు, అలాగే శివరాత్రి వచ్చింది అంటే శివ దీక్షలు చేసేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటి? ఇవన్నీ కూడా వ్రతాలు చేసుకుంటూ ఉండాలి. వ్రతం చేయడం వల్ల ఒక నియమబద్ధమైన జీవితాన్ని మనం ఏర్పాటు చేసుకుంటాం. ఆ నియమబద్ధమైన జీవితంతో మనల్ని మనం ఉద్ధరించుకునే విధంగా వెళ్తూ ఉండొచ్చు అనేది పూర్వం నుంచి మనకి వచ్చిన ఒక ఆలోచన. ఇందులో ఫస్ట్ మనకి సుబ్రహ్మణ్య షష్ఠి 7వ తారీఖు నాడు ఉంది. ఈ షష్ఠిని, మార్గశిర శుద్ధ షష్ఠిని చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. సంతానం కావలసిన వారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆ దేవాలయాలకి వెళ్ళడము, అక్కడ పూజలు అవి చేయడము, కావడి అని ఒకటి ఆ దేవాలయాల్లో ఏర్పాటు చేసి
దానికోసమని వెళ్తూ ఉంటారు. సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి, దత్త జయంతి ఒకటి, అలాగే గీతా జయంతి ఒకటి. ఇవి అన్నీ కూడా మనకి చాలా ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంటాయి. గురు ఆరాధన ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువునికి సంబంధించిన ఆరాధన ఎక్కువగా మనం చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు గీతా జయంతి అంటే కృష్ణుడు జగద్గురువే, దత్తాత్రేయ స్వామి మనకి గురువే. ఇందాక చెప్పినట్టుగా కొంతమంది గురు పౌర్ణిమ అంటారు, దత్త పౌర్ణిమకి గురు చరిత్రని దీక్షగా చేసుకుంటూ ఆ రోజు పూర్తి చేయడము, 3 రోజులు పారాయణం చేయడము, 5 రోజులు పారాయణం చేయడము, బ్రహ్మచారులకి భోజనాలు పెట్టుకోవడము లాంటివి చేస్తూ వేరు ప్రదేశాలకి వెళ్ళే అవకాశం అనేది కనిపిస్తుంది. ముఖ్యంగా చలికాలం ఉంటుంది కాబట్టి సాధారణంగా మనకి ఏ నియమాలు లేకపోతే ఎక్కువగా బద్ధకించడం అనేది సాధారణంగా వ్యక్తుల యొక్క సహజ లక్షణం. కాబట్టి ఆ బద్ధకాన్ని తగ్గించుకోవాలి అంటే ఎవరికి వారు నియమాలు ఏర్పాటు చేసుకోవాలి. మనంతలో మనం నియమాలు ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని ఎక్స్క్యూజెస్ ఎక్కువగా పెట్టుకుంటాం. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి అలా వెళ్తూ ఉండొచ్చులే అనే భావన ఎక్కువగా ఉంటుంది. కానీ ఒకళ్ళు ఆచరిస్తున్నారు, దీనివల్ల మనకి మంచి జరుగుతోంది అనుకున్నప్పుడు పెద్దవాళ్ళు పెట్టిన నియమాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరు భయంతోనో భక్తితోనో ఆచరిస్తారు. ఆ ఆచరించడం వల్ల గురువు గారు రెగ్యులర్ గా చెప్తున్నట్టుగా శారీరక శుద్ధి, మానసిక శుద్ధి అనేవి 2 బాగా ఏర్పడతాయి. ఆ శుద్ధి ఏర్పడినప్పుడే మనం వేరే ఏ పనులైనా కానీ చేయగలుగుతాము అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా డాక్టర్ ప్రతిభ గారు. మంచి విషయాలు అందరి నుంచి వస్తున్నాయి. జ్యోతిర్వాణి అందరి నుంచి అందరినీ అలరిస్తుంది. ధన్యవాదాలమ్మా. ఇంకా ముందుకు రండి. మీకు ఏది ఆ వాణి కల్పింపజేస్తుందో దాన్ని చెప్పండి, ఇతివృత్తానికి సంబంధించి. అందరూ రావాలి, ముందుకి మాట్లాడాలి, చెప్పాలి, పంచుకోవాలి. జ్ఞానం పంచితే పెరుగుతుంది. ఇంకా రండి. మాలతి గారు ఉన్నారా? వీరజ గారు, మాలతి గారు. గురువు గారు రవీంద్రనాథ్ గారు ఉన్నారు, సిఎస్ రావు గారు. ఈ జ్యోతిర్వాణి వినిపించండి సార్. చెప్పాలి, ఎవరన్నా రావాలి ముందుకి. మౌనం అయితే కష్టం కదా. మౌనంగా మనం నాలెడ్జ్ని ట్రాన్స్మిట్ చేసే టెక్నాలజీ ఇంకా డెవలప్ చేసుకోలేదు కదా. మౌనంతో నాలెడ్జ్ ట్రాన్స్మిట్ అవ్వదు.
ఆకాశ శక్తి కదా, శబ్దం ద్వారానే అవుతుంది. గురువు గారు ఎంవి శర్మ గారు, మీ జ్యోతిర్వాణి వినిపించమని ప్రార్థన. నమో నమ. మైక్ చేసుకోవాలి, మ్యూట్ అవ్వండి. సాంబశివరావు గారిని కొంచెం లైన్ లో తీసుకోండి. ఉన్నాడా? మరి నేను కోరాను, లైన్ లో ఉన్నారా మరి లేదో నాకు తెలియట్లేదు. మాలతమ్మ అయిపోయిందా? మాలతి గారు కూడా రానట్టుంది. ప్రతిభ గారు అయింది, ప్రతిభ గారు చెప్పారు. ప్రతిభ అయిపోయిందా? ఈయన రవీంద్రనాథ్ గారు కూడా మరి టైం ఉంది కాబట్టి ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు మాట్లాడేది బాగుంటుంది. నాకు తెలియట్లేదు, కొంచెం ఈ రోజు కొత్త ఫోన్ లోకి వచ్చాను. అట్లనా? మాలతి గారు లేరు ఈ రోజు, ఇంకా రాలేదు. మరి ముక్కామల గారు కనవాళ్ళు. సాంబశివరావు ఉన్నట్టు రవీంద్రనాథ్ గారు వచ్చారు. అవును, నేను ముందు వచ్చాను, తర్వాత మళ్ళీ కనపడలేదు. సిఎస్ రావు గారు ఉన్నారు. మార్గం కోసం వెతుకుతున్నా ఉన్నారు. నేను మార్గం కోసం వెతుకుతున్నా, నేర్చుకుంటున్నాను. మార్గశిరలో మార్గం కోసం వెతుకుతున్నా. నాకు పక్కన ఇందులో ఇంత నాకు అంత ధోరణ తక్కువ, మేము టైం వేస్ట్ చేయడం తప్పే ఉండదు. ఏదో చెప్పవా, మామూలుగా ఏదో చెప్పండి గురుగారు, ఎంవి శర్మ గారు మీరే చెప్పండి. తర్వాత మన సిఎస్ రావు గారు, రవీంద్రనాథ్ గారు మళ్ళీ దానికి చేస్తారు, తర్వాత చెప్తారు. మన సందేహాలు కూడా తెలుసుకుందాం, అందరి నుంచి సందేహాలు ఏమైనా ఉంటే తెలుసుకుందాం. ఇప్పుడు ఇవాళ హెడ్లైన్ మార్గశీర్ష మాసము జ్యోతిష్ శాస్త్రంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, సరే మార్గశీర్ష మాసం గురించి విశిష్టత ఇవన్నీ చెప్పారు. ఇంతకుముందు వైఫ్ బాగానే ఉందా? వైఫ్ ఓకేనా? వైఫ్ బాగుంది. ఇప్పుడు కాలం నిర్ణయంలో, అంటే మన మాసాల నిర్ణయంలో మనకు రెండు పద్ధతులుగా మనం ఆచరిస్తున్నాం. ఒకటి అమావాస్యతో కూడిన మాసము, పౌర్ణమితో కూడిన మాసము. సామాన్యంగా మనకు ఈ మార్గశీర్ష మాసంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందయా అంటే అశ్వని నక్షత్రం నుంచి 5-6 నక్షత్రాల సముదాయం మధ్యన వస్తుంది. అట్లాగే చైత్ర మాసంలో పౌర్ణమి ఎప్పుడు వస్తుందయా అంటే 14-15 నక్షత్రాలలో, 14వ నక్షత్రము 15వ నక్షత్రము 20 నక్షత్రాలు అట్లుగా చిన్న క్యాల్కులేషన్ అవుతుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే చైత్ర పున్నానికి అశ్వని, వైశాఖ పున్నానికి విశాఖ, మరి ఇట్లా ప్రతి మాసానికి ఒక నక్షత్రానికి కూడినటువంటి పుణ్యం. అయితే మార్గశీర్ష మాసానికి మృగశీర్ష నక్షత్రం ఆ రోజు పౌర్ణమి రోజు ఉంటుంది, అందుకే ఇది మార్గశీర్షమైంది. అది పౌర్ణమి తర్వాత కౌంట్ అయ్యేది, అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పాడ్యమి వాళ్ళు శుద్ధ పాడ్యం అట్లా అనుకుంటారు. మనమేమో బహుళ పాడ్యం అంటాం, అది శుద్ధ పాడ్యం అంటే వాళ్ళు బహుళ పాడ్యం, వాళ్ళది ఒక రకంగా ఉంటుంది అనుకోండి. ఇవి కొంతవరకు ఉత్తర భారతంలో ఎక్కువగా పౌర్ణమితో ఎండ్ అయ్యేటువంటి మాసాలు ఉన్నాయి. దక్షిణ భారతం కొంతవరకు గుజరాత్ వరకు అంతా కూడా మనకు అమావాస్యతో ముగిసేటువంటి మాసాలు ఉన్నాయి.
కానీ ప్రాధాన్యత ప్రతి మాసానికి ఆ పేరు ఎలా వచ్చింది అంటే పౌర్ణమితో ఏ నక్షత్రయుక్తంగా పౌర్ణమి ఏర్పడుతుందో, పౌర్ణమి రోజు ఉంటుందో ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరుతో ఆ మాసానికి పేరు చెప్పబడ్డది. అది ఒక సూత్రం అది. కానీ మనకు రేపు తెల్లవారితే మార్గశిర మాసం స్టార్ట్ అవుతుంది. అంటే చంద్రుడు మూలా నక్షత్రంలోకి వస్తున్నాడు. అమావాస్య అయిపోయింది, కార్తీక బహుళ అమావాస్య అయిపోయింది, చంద్రుడు మూలా నక్షత్రంలోకి వస్తున్నాడు. అంటే కార్తీక మార్గశిర శుద్ధ పాడ్యమి మార్గశిర మాసం మనకు రేపటితో ప్రారంభం అవుతున్నది. అట్లాగే ధనుర్మాసం అనేది కూడా ఏంటంటే మూలా నక్షత్రంలో రవి ప్రవేశించినప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. అంటే అదొక లెక్క. దీనికి దానికి 11, 12 రోజులు 13 రోజుల తేడా. అయితే ఇప్పుడు కేవలం మార్గశిర మాసానికి ఉన్నటువంటి పౌర్ణమికి సంబంధించిన నక్షత్రం గురించి చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మార్గశిర మాసం ప్రారంభంలో రేపు చంద్రుడు ప్రవేశిస్తున్నాడు, 14, 15 రవి ప్రవేశిస్తున్నాడు. అంటే చంద్ర రవుల యొక్క సంచారం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. ఆ తర్వాత అయనం చేంజ్ అవుతున్నది. ధనుర్రాశికి ప్రాధాన్యత అంటే మార్గశిర మాసంలో ధనుర్మాసంగా మార్గశిర మాసంలోనే మనకు ప్రారంభం కాకుండా మధ్యలోనే చివరిలోనూ ఆ తర్వాత మరి పుష్య ప్రారంభంలోనూ మన లెక్కన చాంద్రమానం ప్రకారంగా ఉత్తరాయణం పుణ్యకాలం ప్రారంభమవుతున్నది. సాయన నిరయన పద్ధతిలో చూసినట్టయితే వారికి మనకు ఒక 20 రోజుల తేడా కనబడుతుంది. మనకు ఆల్రెడీ ధనుర్మాసం నవంబర్ 20వ తేదీలోనూ నవంబర్ 16కు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఏది వాళ్ళ ప్రకారంగా, సాయన ప్రకారంగా. మనం సూర్యమానం, చాంద్రమానం వీటిలో చూసుకుంటే మనకి ఇప్పుడు ముందు ఉంది. అయితే ఎప్పుడు కూడా ఒక 15 రోజుల ముందు, 20 రోజుల ముందు సూర్యుడు ముందుకెళ్ళిపోతాడు వాళ్ళ లెక్కన ప్రకారంగా, పాశ్చాత్యుల లెక్క ప్రకారంగా. మనం ఒక నిర్దిష్టమైన సమయాన్ని, నిర్దిష్టమైన కాలాన్ని గణన చేసుకుంటూ, నక్షత్ర సంచారాన్ని బేస్ చేసుకుంటూ, సూర్య సంచారాన్ని కూడా బేస్ చేసుకుంటూ మన పంచాంగాలలో 2 ఉన్నాయి. 2 పద్ధతుల మీద మొత్తం మీద ఈ మాసాలను గణనలోకి తీసుకుంటున్నాం. అయితే ఉత్తరాయణ దక్షిణాయనానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా చూస్తే ఆషాఢ మాస ప్రాధాన్యత దక్షిణాయనకి, ఆషాఢ శ్రావణ పద్ధతిలో. ఇక్కడ మార్గశిర పుష్య మాసాలు చాంద్రమానం ప్రకారంగా ఉత్తరాయణానికి ప్రాధాన్యత ఏర్పడుతున్నది. ఈ అయనానికి ప్రాధాన్యత మొత్తం సూర్యుడే. అయితే ఇక్కడ మూలా నక్షత్రానికి అంటే ఈ ధనుర్రాశిలో చూడండి, దక్షిణాయన ప్రారంభానికి సూర్యుడు 11 రోజులు ముందుగానే పునర్వసు నక్షత్రంలో ఉంటాడు. పునర్వసు 3 పాదాలు మిథున రాశిలో రవి సంచారం జరిగిన తర్వాత దక్షిణాయనం పునర్వసులో ఒకటే పాదం మిగులుతుంది అక్కడ ఆ దక్షిణాయనాన్ని. అంటే ఆ నక్షత్ర ప్రవేశం మాత్రం పునర్వసు నక్షత్రం 4వ పాదంలో దక్షిణాయనం ప్రారంభమవుతున్నది అనుకుంటే పునర్వసు నక్షత్రంలో ప్రవేశం దాదాపుగా 10 రోజుల ముందు, 11 రోజుల ముందుగానే రవి ప్రవేశం అవుతుంది. అంటే అక్కడ రవి ప్రవేశ కాలానికి దక్షిణాయన ఆరంభానికి ఇంచుమించుగా ఒక 10-11 రోజుల తేడా. దక్షిణాయన ప్రారంభానికి నక్షత్ర వ్యవధి అవన్నీ మనం చూసుకుంటే ఒక 4 రోజుల తేడా అక్కడ కనబడుతున్నది. ఇక్కడ ధనుస్సులో మనం ఆలోచిస్తే ఉత్తరాషాఢ 3 ఒక పాదమే ఉంది. ఇక్కడ ధనుస్సులో ఒక పాదం ఉండి ఉత్తరాయణ ప్రవేశంలో 3 పాదాలు సంచరించాలి. ఉత్తరాషాఢ మొత్తం సంచరించాలి. ఉత్తరాషాఢ 3 పాదాలు. అక్కడ దీనికి దానికి తేడా మనకు 10 రోజుల తేడా, 10-11 రోజుల తేడా కనబడుతున్నది. అక్కడ పునర్వసు నక్షత్రం 4వ పాదంలో దక్షిణాయన ప్రవేశం అయితే
ఇక్కడ ఉత్తరాషాఢ మొదటి పాదం రెండో పాదంతో ఇక్కడ ఉత్తరాయణం ప్రారంభమవుతున్నది ఈ నక్షత్రాలకు ఉన్నటువంటి వ్యవధిలో. ఇది మనం గమనించుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ఏ నక్షత్రాలు ఎప్పుడు ప్రకాశవంతంగా ఉండి ఎప్పుడు ఆకాశంలో కనిపిస్తాయి, ఏ రాశి ఉదయిస్తుంటే ఏ రాశి అస్తమిస్తుంది, ఏ నక్షత్రం ఉదయిస్తుంటే ఏ నక్షత్రాలు ఏ రాశులు అస్తమిస్తుంటాయి అనేది మనకు ప్రధానమైనటువంటి అంశం ఇందులో. అందుకే పండుగలు పర్వం తిథులన్నీ కూడా మనకు దక్షిణాయన ప్రవేశం ఉత్తరాయణ ప్రవేశం అటు ఇటుగానే చాలా కనబడుతుంటాయి. నియమాలు నిష్టలు అంటే అయనానికి ముందు వెనుక. ఇప్పుడు మూలం ప్రజాం వీరవతీం విధేయ పరా చేతు నృతి పరాచ గోభిన్నక్షత్రం పశుభిస్తమక్షం అహర్భూయాద్ యజమానాయమఖ్యం అహర్నో అద్యస్సు వితే దధాతు మూలం నక్షత్రమితి యద్వదంతి పరాచీం వాచా నివృత్తిం నుదామి. ఇది మూల నక్షత్రానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. అయితే ఇక్కడ ఒక విషయం గమనించవలసినటువంటిది ఏమిటంటే అక్కడ ఆరుద్ర నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆరుద్ర నక్షత్రం మొదటి పాద ప్రవేశంతోనే సాయన ఆ పద్ధతిలో మనకు దక్షిణాయనం ప్రారంభమవుతున్నది. ఇక్కడ ఇంచుమించుగా పూర్వాషాఢ 2, 3 పాదంతో మనకు ఉత్తరాయణం ప్రారంభం. ఇది మన లెక్క కాదు, ఇది ఒక ఈ యొక్క జ్యోతిష గణనలో పంచాంగాల లెక్కలో ఈ 2 పద్ధతులు ఉన్నాయి కదా, సాయన నిరయన పద్ధతులు ఉన్న తేడాలలో ఉన్నటువంటి వ్యత్యాసం. సరే, ఇది ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే మార్గశిర మాసానికి ఏం ప్రాధాన్యత ఉంది జ్యోతిష్ శాస్త్రంలో అంటే అయనాలు మార్పులు వచ్చేటువంటి అవకాశం దీంట్లో ఎక్కువగా ఉంది. ఇది ధనుర్మాసమని, కోదండ మాసమని, చాపమాసమని ఇట్లాంటివన్నీ పేర్లు. అంటే ధనుర్రాశికి ఉన్నటువంటి నిఘంటువులు ఎన్ని ఉన్నాయో ఆ నిఘంటువులతో అన్ని కూడా ఇది ఒక తమిళులు దీన్ని మార్గళి అన్నారు. వాళ్ళ మాసానికి పేరు అది. మనకు మార్గశిర మాసం అయితే వాళ్ళకి మార్గళి అని పేరు. మార్గళి అంటే మార్గశిర మాసం తమిళ సాంప్రదాయంలో. ఇలాంటి అవకాశాలలో ఈ ధనుర్రాశికి ఉన్నటువంటిది ఏంటంటే ధనుర్రాశి ఉదయిస్తుందంటే అక్కడ మిథునం అస్తమిస్తుందని, మిథునం ఉదయిస్తున్నదంటే ఇక్కడ ఇదొక. అయితే ఒక విషయం ఏంటంటే ధనుర్మీనద్వయోర్మంత్రి, ఈ ధనుర్రాశికి గురువు అధిపతి అయిండు. కానీ విశేషం ఏంటంటే దక్షిణాయనానికి పునర్వసు నక్షత్రానికి గురువు అధిపతి. ఇక్కడ ఉత్తరాయణానికి రవి అధిపతి, ఉత్తరాషాఢ. ఇక్కడ ఉత్తరాషాఢ అధిపతి అయినప్పుడు ఇక్కడ మకరానికి సంబంధించి కొంత 3 పాదాలు మకరంలో ఉన్నాయి కాబట్టి శని ఆధిపత్యం, శని ప్రభావం అక్కడ కనబడుతుంది, గురు ప్రభావం కనబడుతున్నది, రవి ప్రభావం కనబడుతున్నది. ఈ నక్షత్రం మీద ఈ యొక్క ఉత్తరాయణ దక్షిణాయన సంధిలో మనకు 3 గ్రహాల ప్రభావం ఎక్కువగా కనబడుతున్నది దక్షిణాయన కన్నా ఉత్తరాయణం. ఇక ఇంకొక విషయం ఏంటంటే పునర్వసుకు నక్షత్రానికి అధిదేవత దితి. పునర్నో అదితి శృణోతు పునర్వసూన పునరేత ఆం యజ్ఞం అని అక్కడ వస్తుంది. అక్కడ దానికి పునర్వసుకు ఇంకొక నిఘంటు అర్థం ఏముందంటే అమితమైన, ఎంతో వ్యాపించి ఉన్నది అని అర్థం. అక్కడ మనకు గతంలో కమలాకర శర్మగారు చెప్పారు, దీనికి 2 తలలు ఉంటావయ్యా, ఒకటి అటు ఉంటుంది, ఇటు మోటు ఉంటుంది. దేవతలకు, పితృదేవతలకు అంటే దక్షిణాయన ఉత్తరాయణానికి సంబంధించిన దాంట్లో ఈ నక్షత్రం వ్యాపించి ఉంది కాబట్టి అదొక ఇండియన్ గేట్వే ఆఫ్ ద ఇండియా అన్నట్టు, ఈ గేట్వే ఆఫ్ ద దక్షిణాయనము ఉత్తరాయణం అన్నట్టు ఆ పునర్వసు అవుతుంది. ఇక్కడ ఉత్తరాషాఢ కూడా ఎవరు అధిపతులైండ్రు? విశ్వేదేవులు అయింది. ఇక్కడ విశ్వేదేవులు అంటే ఎవరంటే వీళ్ళు పితృదేవతలకు సంబంధించినటువంటి అది ఒక పెద్ద పురాణం ఉంది, దానికి
13 మందులు ఉంటారు విశ్వేదేవుడు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వేదేవుడు అధిపతి అయిండు. అంటే ఇంతకుముందు మీరు కూడా చెప్పారు, యమదంశలు, కోరలు, ఇదంతా కూడా ఏంటంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి, ఉత్తరాషాఢ రవి ప్రవేశానికి ఉత్తరాయణ సంక్రమ దానికి 4 రోజుల వ్యవధి ఉంది అక్కడ. ఎందుకంటే ఆ నక్షత్రంలో 3.5 రోజులు కాగానే ఆయన జంప్ చేస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశంతోనే 4 రోజుల వ్యవధితో మనకు మకర రాశితో అయనం స్టార్ట్ అయిపోతున్నది. కానీ దక్షిణాయనంలో పునర్వసు నక్షత్రంలో ప్రవేశించిన 10 రోజులకు కానీ దక్షిణాయనం రాదు. ఉత్తరాయణంలో మాత్రం ఇంత తొందరగా వస్తుంది. అంటే ఇక్కడ వాస్తవంగా ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టత ఏమిటంటే అధిక రాత్రి కాలం ఎక్కువ, చలులు ఎక్కువ, చలిగాలులు ఎక్కువ. వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే దీంట్లో కూడా అందరికి ఒకే నిబంధన ఏం పెట్టలేదండి. యువకులకు ఒక నిబంధన ఉన్నది, వృద్ధులకు ఒక నిబంధన ఉన్నది, మధ్య వయసులకు ఒక నిబంధన ఉన్నది. ఈ ఉపవాసాలు అనుకోండి, మితాహారం, ఇవన్నీ కూడా మితాహారం అయితే అందరూ చేయాలి కానీ ఉపవాసాలు అందరికీ వీలేం లేదు. మరి మళ్ళీ మనం అలా ప్రబంధకాలం దానికి పోయినట్టయితే మార్గశీర్ష పుష్యమాసాలు నవదంపతులకు అనుకూలమైన కాలం అని కూడా మళ్ళీ వాళ్ళు వర్ణిస్తారు. ఎందుకంటే ఇక్కడ భాగవతంలో గోపికా స్త్రీల వస్త్రాపహరణ ఎప్పుడు జరిగిందంటే మార్గశీర్ష మాసంలో జరిగింది. ఎందుకు మార్గశీర్ష మాసంలో జరిగిందంటే ఈ మార్గశీర్ష మాసంలో వాళ్ళకి ఒక వ్రతం ఉన్నది, ఆ వ్రతం చెయ్యాలి. పెళ్లి కాని వారు, పెళ్ళైన వాళ్ళు ఎవరైనా సరే, అది కన్యా జ్ఞాపకం వస్తలేదు తప్పున, ఆ వ్రతం చెయ్యాలంటే నదీ స్నానాలు పొద్దున్నే లేచి నదీ స్నానాలు చేసి ఆ నది ఒడ్డునే చేసుకోవాలి. అది ఆ యొక్క వ్రతం. లేదా నది స్నానాలు చేసుకోవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఆ వ్రతం చేయడానికి వెళ్ళారట ఈ గోపికా స్త్రీలు. నదీ స్నానం చేద్దాం, ఎందుకంటే ఈ మార్గశిర మాసాల్లో చన్నీటి స్నానాలకు చాలా కథ ఉందండి. పొద్దెక్కిన దానికి పడుకోవద్దు, మంచి బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి, చల్లనీళ్ళ స్నానమే చెయ్యాలి. మాఘ స్నానాలు ఉన్నాయి, మార్గశిర స్నానాలు ఉన్నాయి. ఈ తిండిలన్నీ రకరకాలు ఉన్నాయి. ఈ తిండిలో పెరుగు ఎక్కువ వాడకూడదు, కొన్ని ఉన్నాయి. దాని అంతా అది మనం కొద్దిగా మెడికల్ సైన్స్ లో పోయినట్టయితే దాన్ని చూపిస్తారు. అయితే వాళ్ళు ఆ స్నానాలు చేద్దామని ఆ వస్త్రాలు అక్కడ పెడితే ఆ కృష్ణ భగవానుడు వచ్చి అదేదో అపహరించాడు. ఆ వస్త్రాలు ఎందుకు అపహరించబడ్డాయి? ఎందుకంటే ఆ సన్నివేశం మార్గశిర మాసమే. చన్నీటి స్నానాల కోసానికి వాళ్ళు వ్రతం ఆచరించడానికి ఆ నదీ స్నానానికి వెళ్ళినప్పుడు అలాంటి విపత్తు వాళ్ళకు వచ్చింది. అది కథ, అదొక కథ, మార్గశిర మాసానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. తర్వాత జనరల్ గా కూడా అంటారండి, ధనుర్మాసం వస్తే చక్క ఎవరు పడుకోడండి, ముడుచుకొని పడుకుంటారు. గొంగళ్ళు గొప్పలు అన్ని కప్పి. ఈ గొబ్బెమ్మ పూజలు ఇప్పుడే, చలిమంటలు ఇప్పుడే. ఈ మార్గశిర మాసానికి చలిని తప్పించుకోవడానికి మార్గశిర మాసంలో ఉండేటువంటి చలి అట మంటల్లో వేసినా చలిపోదట. మంటల్లో వాడు చలిపడుతున్నా చలి అని ఒడుకుతుంటాడట. అంటే అంత చలి ఉంటదని కూడా ప్రశస్తత ఉన్నది. అంటే దీనికి మూలా నక్షత్ర, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో రవి సంచారంతో కలుగుతున్నటువంటి అయన మార్పులు, ఋతు మార్పులు, ఇవన్నీ కూడా దీనికి ప్రాశస్త్యం వచ్చేసి. ఇక పూజలు పునస్కారాలు సరే, దీంట్లో 2 ఏకాదశులు వస్తున్నాయి మార్గశిర మాసంలో. సరే, ఈ మార్గశిర మాసంలో 2 ఏకాదశులు గొప్పవే. చివరి ఏకాదశి గొప్పదే, ఇది గొప్పదే. అది అది స్వర్గానికి పోయే దానికి 2 కథలు ఉన్నాయి లేండి. అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాను, నాకు కొన్ని జ్ఞాపకం వస్తలేవు కొన్ని విషయాలలో. అట్లాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి విశ్వే దేవతలు ఎప్పుడైతే దీనికి దేవతలు అయినారో ఆ నక్షత్రంలో నుంచి పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఉత్తరాషాఢ నక్షత్ర విముక్తితోటి అక్కడ దక్షిణాయనానికి సంబంధించిన బాధలన్నీ పోయి ఉత్తరాయణానికి సంబంధించిన పుణ్యకాలం ప్రారంభమవుతున్నది. అది దేవతలకు సంబంధించినది. ఉత్తరాయణము దేవతలకు పగలు, దక్షిణాయనం దేవతలకు రాత్రి. అంటే ఇక్కడ అందుకే ఈ భగవానుడు విష్ణుమూర్తి లేస్తున్నాడు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే అందరూ మేల్కొల్పులు కలుగుతున్నాయి ఉత్తరాయణంలో.
ఎవరు నిద్రావస్థలో ఉండకూడదు. అది అయితే ఇక్కడ ఏమైందంటే మనకు ఈ విషవత్తుల యొక్క ప్రభావం చేత, అయనాల నిర్ణయాల చేత కొన్ని వెనక ముందైన పండుగలు. అసలు ఈ పండుగ కరెక్ట్ గా చేసుకోవాలంటే కూడా ఈ దక్షిణాయనం ఇంత తొందరగా రాదు. క్రీస్తు పూర్వం దాదాపు 2000 శతాబ్దంలో అంటే క్రీస్తు పూర్వం 2000 క్రితం. ఇది ఇక్కడ మనకి ఎక్కడొచ్చింది? దక్షిణాయన ధనుర్రాశి మకర రాశి సంధిలో కలుగుతున్నది. అదేమో మకర రాశి చివరిలో వచ్చేదట అప్పుడు ఉత్తరాయణం. అంటే ఆ విషవత్తులు జరుగుతున్నాయి కదా చలనాలు. ఈ చలనాల వల్ల మన పండుగలలో సరే మనమంతా ఇప్పుడు ఇంకా రాను పోతే ఈ మార్పులన్నీ ఎందుకంటే చూడండి, కామదహనం గురించి చెప్పేది మరి ఇప్పుడే ఆరుద్ర నక్షత్రం జనవరి ప్రాంతంలో దాదాపు మొదటి వారంలోనూ రెండో వారంలోనూ ఆరుద్ర నక్షత్రం ఆకాశంలో మధ్యాకాశంలో రాత్రి 10 గంటలకు కనిపిస్తుంది. ఆ ఆరుద్ర నక్షత్రం కనిపించిన నాడు ఈ ధనుర్రాశి మొత్తము లుప్తమైపోతుంది, అస్తమిస్తేస్తుంది. అన్ని నక్షత్రాలు రాశి అస్తమిస్తుంది. అంటే అప్పుడు కామదహనం అప్పుడే రావాలి కదా, జనవరి మనకు మార్పులు వస్తున్నది. అంటే ఈ పండుగలు ఏం చేస్తున్నాం? విధిగా ఆ మాసాలకు సంబంధించిన దాంట్లో పెట్టుకుంటూ వస్తున్నాం. కానీ అట్లా సైంటిఫిక్ గా మనం ఆలోచించుకుంటూ చేసుకుంటే అవన్నీ కొంచెం మార్పులు చాలా వచ్చినాయి. అది ఆ విషయం పెద్ద సబ్జెక్టు, దానికి చాలా పండితులంతా కూర్చొని ఆలోచించి చేయవలసినటువంటి విషయం అది. తర్వాత మార్గశిర మాసానికి సంబంధించిన విషయంలో నిత్య జీవితంలో మార్గశిర మాసం లేదా మనకు మార్గశిర మాసానికి సంబంధించి ఏమున్నాయంటే వాస్తవంగా రాత్రి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రాత్రి కాలాన్ని ఈ చలిని ఉండేది ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్య రీత్యాగా ఆహార పదార్థాలు అనుకోండి, కాల నియమం అనుకోండి, ఏ విధంగా ఏది ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణము తెల్లవారుజామున లేచి ఇంతో అంతో సరే వాళ్ళ యొక్క దాన్ని చన్నీళ్ళన్నా చేయండి, వేడి నీళ్ళన్నా చేయండి, భస్మ స్నానం అన్నది అది కూడా చేత కాదనుకో. 80 ఏళ్ళు అయినా పోయి ఇప్పుడు నువ్వు చల్లనీళ్ళు స్నానం చెప్పే బాత్రూమ్లు అంటే వాడు మార్గశిర మాసం నాకు పుణ్యం వస్తుందంటే కష్టం. పుణ్యం కాదు, మొత్తం ఒడుకు ఉంటుంది. అప్పుడు ఆయన ఏం చేయాలి? ఆ లేచి భస్మ స్నానం అంటే ఆ మంత్రం చదువుకుంటే భస్మం పూసుకుంటే కూడా భస్మ స్నానాలు ఉన్నాయి. స్నానాలు కూడా పలు రకాలు ఉన్నాయి. ఏదో మొత్తం మీద ఒక శుభ్రత, ఒక దైవికమైన భక్తి వాటిని ఆచరించడానికి విశేషం ఉంది. తర్వాత దీంట్లో ఒక చిన్న కాంట్రవర్షియల్ ఉంది, అది ఎప్పుడన్నా వేరే సబ్జెక్ట్ లో ఆలోచించాలేము. గీతా జయంతి మనకు కార్తీక బహుళ మంది ఉన్నది వాస్తవంగా, కానీ అది మార్గశిర మాసంలోనే గీతా జయంతి అని చెప్పబడింది. ఎందుకంటే భీష్ముని నిర్యాణానికి, కురుక్షేత్ర యుద్ధ సమాప్తికి భీష్మ నిర్యాణానికి అన్న కాలగమనం చూస్తే అది కొద్దిగా కార్తీక మాసంలో జరుగుతుంది. ఏది గీతా జయంతి, గీతా అది. కానీ మరి అది ఎందుకు ఇట్లా వచ్చింది, అది ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాదు, అది ఈ విషయం మీద చర్చించడానికి తర్వాత ఆలోచిద్దాం దాని గురించి. ఇట్లా అనేకమైన వ్రతాలు ఇందులో ఉన్నాయి. దీంట్లో ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయ జయంతి, విశ్వకర్మ జయంతి రకరకాలుగా ఉన్నాయి. సరే, కొందరు గురువారానికి ప్రాశస్త్యం ఇస్తున్నారు, కొందరు లక్ష్మీ వారానికి ప్రాశస్త్యం ఇస్తున్నారు. ఏదైనా లక్ష్మీ పూజలు చేయాలని ఉన్నది ఇందులో. విష్ణుకు సంబంధమైన పూజలు, లక్ష్మి సంబంధమైన పూజలు, కొన్ని సందర్భాల్లో రుద్రునికి సంబంధించిన, శివునికి సంబంధించిన పూజలు కూడా కొంతవరకు ఇచ్చారు. ఈ మార్గశిర మాసాన్ని మనకున్నటువంటి మన సంస్కృతిలో చాలా వరకు వైష్ణవ సాంప్రదాయాలు దీనికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే గోదా కళ్యాణాలు ఇత్యాదులన్నీ ఉంటాయి, వాళ్ళ ఆహారాలు కూడా చాలా బాగుంటాయి. అలాంటి ఎందుకంటే ప్రసాదాలు తినాలంటే విష్ణు దేవాలయానికి పోవాలన్నట, శివాలయానికి పోతే బూడిద వస్తుంది, వాళ్ళు బూడిద ప్రసాదం ఇస్తారు. అంటే విషయం చెప్తున్నానండి. అట్లా రకరకాలుగా దీంట్లో ఆరోగ్య పరిరక్షణ కోసానికి ఈ కోరల పూర్ణిమ అన్నారు. మరి కోరల పూర్ణిమ ఏంటి, యమదంశలు ఏమిటి? ఈ యమదంశలు ఏమిటి అంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించిన విశ్వేదేవులు వాళ్ళు 13 మంది ఉంటారు. అందరూ కలిసి ఒకటే కూటమి. కానీ దాంట్లో ఆ విశ్వేదేవులు కూడా వాళ్ళను పెళ్లిళ్ళప్పుడు ఆవాహన చేస్తాం, శ్రాద్ధకర్మంలో ఆవాహన చేస్తాం, ప్రేతకర్మలంలో ఆవాహన చేస్తాం, వాళ్ళని అంతా స్వాగతిస్తాం. అట్లాంటివన్నీ ఉన్నాయి అన్నమాట. అయితే దీంట్లో ఈ మరణ సంఖ్య, ఈ
ధనుర్మాసం చివరిలో, ధనుర్మాస ప్రారంభం కన్నా ధనుర్మాసం చివరిలో చాలా వరకు ఈ మరణాల సంఖ్య పెరుగుతుంది, యమధనస్సులు తెలుసుకొని ఉంటారు అని ఏదో ఉంది. ఇక ఇంకొక కథ ఏముందంటే కోరల. ఈ కోరల అనేవాడు ఎవరు, ఆ స్త్రీ ఆమె. ఆ కోరల పున్నమ అని ఎందుకు వచ్చిందంటే, ఆ కోరల అనే ఆమె ఎవరంటే చిత్రగుప్తునికి చెల్లెలు. యమధర్మరాజు దగ్గర చిట్టాబద్దులు రాసేటువంటి చిత్రగుప్తునికి ఆమె చెల్లెలు. ఆమె ఒక నోము పట్టుకున్నది. ఏమి నోము? ప్రతి పూర్ణిమ లేదా ప్రతి సంవత్సరం ఈ మార్గశిర పూర్ణిమ నాడు 1000 పుర్రెల నోమట. అదేందు అంటే ఆమె అది అంతా వాళ్ళ డిపార్ట్మెంట్ అంతా కూడా మార్కెట్కి సంబంధించింది కదా. 1000 పుర్రెలను ఆమె జమ చేసి ప్రత్యేకంగా పుర్రెలను పెట్టుకొని పున్నమ నాడు పూజ చేద్దాం అనుకుంటే, ఎప్పుడు ఆమె పున్నమ నోముకుందని ప్రారంభిందని ఒక పుర్రె తక్కువ ఉంటుందట. ఆమెగా పున్నమ వ్రతం ప్రారంభించలేకపోతున్నది. మళ్ళీ సరే వచ్చే సంవత్సరం చూద్దామనే వరకు దాంట్లో మళ్ళీ మంచిగా చెడ్డ మళ్ళీ జమ చేస్తూ కూర్చుంది. మళ్ళీ ఒకటి తక్కువ పడుతుందట. ఇది నా నుంచి కాదని చెప్పి ఆమె ఏం చేసింది, 1000 పుర్రెలతో కాకుండా కనీసం 33 పుర్రెలతో 33 పున్నమలను నోముకుంటే మంచి ఫలితం ఉంటుందనే ఉద్దేశంలో ఈ కోరల పున్నమ అనే దాన్ని, మార్గశిర మాసానికి సంబంధించిన పున్నమను స్త్రీలు ప్రత్యేకంగా ఆ పౌర్ణమికి సంబంధించిన పూజలలో 33 పున్నమలను నోముకుంటే వాళ్ళ జీవిత కాలంలో విశేషమైన ఫలితం ఉంటుంది, పుణ్యం ఉంటుంది, మోక్షం ఉంటుంది అనేది ఒక వ్రత గ్రంథంలో ఉన్నటువంటి వివరణ. ఇది కోరల పూర్ణమ. ఇంకోటి యమధనస్సుకు సంబంధించిన పూర్ణమ, అది కూడా ఒక కథ, దానికి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఈ కాలం అంతా కూడా, ఈ మార్గశిర మాసం అంతా కూడా డెత్ రేట్ ఎక్కువ, బర్త్ రేట్ తక్కువ అని నిర్ణయించబడ్డది. అదిగాక కాలం రాత్రి ఎక్కువ, పగలు తక్కువ. కాబట్టి ఈ జూదం ఆడేవాళ్ళు కానీ రాత్రిపూట వాళ్ళని ఏమో నిశాచరులు అంటారు, రాత్రిపూట తిరగాలని చాలా మందికి అది ఉంటుంది కదా. ఈ నిశాచరులు, జూదం ఆడేవాళ్ళు, ఇక సరే ఇతరత్ర ఏదైనా కానీ, తర్వాత కళాకారులు, యక్షగానాలు, పూర్వకాలంలో ఈ చలికాలంలోనే యక్షగానాలు భాగవతులను ఆడేవాళ్ళు అండి. తెల్లవాళ్ళు ఆడేది వాళ్ళకు. అంటే కాలం ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే. అది ఒక ప్రశస్తత. సన్నిధి స్నానాలు ఒక ప్రశస్తత, ఆహార నియమాలు ఒక ప్రశస్తత, ఇట్లాంటివన్నీ దీనికి సంబంధించినవి. నోములది ఒక ప్రశస్తత, వ్రతాలది ఒక ప్రశస్తత. ఏది ఏం లేకున్నా ఈ మాసంలో చాతనైనా చాత కాకుండా స్నానం ఆచరించి, పెందలగడనే స్నానం ఆచరించి, వీలైతే నీటి దీపం పెట్టుకొని, అది కూడా కాకుంటే మెల్లగా ఏదైనా తలికి ఏదైనా కప్పుకొని విష్ణు సహస్ర పారాయణం చేసుకున్నా కానీ ఎంతో మోక్షం ఉంటుంది. అట్లా కూడా చేసుకోవచ్చు వారి వారి యొక్క దేహావస్థ, వారి యొక్క పరిస్థితులను బట్టి. తర్వాత ఈ కాలంలో ఆయుర్వేద ఔషధాలకు, ఈ చలికాలం ఆయుర్వేద ఔషధాలకు ప్రత్యేకత ఉందండి. శరీరానికి బలం చేకూర్చాలన్నా, దేహానికి మందులు వంట పట్టాలన్నా, యోగాసనాలు చేసినా, యోగ జీవితం ఏది నడిపినా కూడా ఇవన్నీ కూడా ప్రశస్తమే మనకు. ఇది కార్తీక నుంచే ప్రారంభమైంది. మార్గశిర పుష్యం పోతే మాఘ పున్నమ తర్వాత చలి మెల్లమెల్ల శివరాత్రితో పోతుంది అంటారు. అయినా ఇప్పుడు చలి కూడా ఎక్కువైంది. వాళ్ళ వాతావరణం కూడా చూడండి విచిత్రంగా ఉన్నది. అది రామాగారు చెప్పాలి ఎందుకు పడ్డదు, ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందో. ఈ హైదరాబాద్ అంతా వర్షమయం అయిపోతుంది మెల్లమెల్లగా. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అయితే మృగశిర నక్షత్రంతో కూడినటువంటి పున్నమను మార్గశీర్ష మాసం కింద లెక్కించినాము. ఇక్కడ మృగశిర నక్షత్ర ప్రాధాన్యత కేవలం మార్గశీర్ష మాసానికి సంబంధించింది, మా పేరుకు సంబంధించింది. కానీ మార్గశీర్ష మాసానికి సంబంధించిందంతా కూడా మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలతో ధనుర్రాశి ధను సంక్రమణం అంటాం. ధను సంక్రమణం రేపు డిసెంబర్ 16కు వచ్చేది. ధను సంక్రమణం. ప్రతి రాశిలో రాశిలోకి ప్రవేశిస్తున్న దాన్ని సంక్రమణంగా భావిస్తారు. సంక్రాంతి లేదా సంక్రమణం. అట్లాగే మకర సంక్రమణం. మకర సంక్రమణంతో ఉత్తరాయణం ప్రారంభమవుతున్నది. ధను సంక్రమణంలో ఇలాంటి విశేషాలు ఉన్నాయి. తర్వాత దీనికి సంబంధించిన విషయాలు నాకు జ్ఞాపకం రావడం లేదు, కానీ మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తా. విశేషం అయితే నాకు అనిపించింది ఏమిటంటే, అక్కడ ఉత్తరాషాఢ నక్షత్రం, ఇక్కడ పునర్వసు నక్షత్రం.
ఈ అక్కడ అదితి అంటే పునర్నో దేవి స్పృణోతు పునర్వసు పునరేతాం యజ్ఞం పునర్వో అభియంతు సర్వే అని అక్కడ వస్తుంది. తన్నో విశ్వే అభిశృణ్వంతు దేవా తదషాఢ. అయితే విచిత్రం ఏంటంటే అక్కడ పునర్వసు నక్షత్రానికి ఆద్యంతాలు రెండు ఉన్నాయి. అక్కడ ప్రారంభం అక్కడ ద్వారం ఇక్కడో ద్వారంగా ఉంటుంది, ఆమెకు 2 తలలు ఉన్నట్టుగా ఏదో చెప్తున్నారు. ఈ ఉత్తరాషాఢ నక్షత్రానికి పూర్వాషాఢ నక్షత్రానికి ఈ విశేషం ఏంటంటే ఆ నక్షత్ర సముదాయంలో మంచపు కోళ్ళలాగా నక్షత్రాలు ఉన్నాయట. పూర్వాషాఢ కట్నే ఉంది, ఉత్తరాషాఢ కట్నే ఉంది. అయితే ఉత్తరాషాఢ నక్షత్రాలు ఆ మంచం 2 ధనుస్సులో ఉన్నాయి, 2 మకరంలో ఉన్నాయి. అంటే ఈ లింకులో ఉన్నాయి ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ రెండిటికి కూడా అసలు ఈ దీని పేరే మన్మథ రాశి. ధనుర్రాశికే మన్మథ రాశి. మన్మథుడు దీనికి అధిపతి. మార్గశిర మాసం అంటే అట్లా అక్కడనేం కేశవుడు అని వచ్చింది, మనకు అది వేరు. కానీ దీని యొక్క ప్రాశస్త స్త్రీ పురుషులకు ఇద్దరికి కూడా సమానంగా భౌతికంగా వాళ్ళ మానసిక కోరికలు సమానంగా ఉంటాయట. వైరాగ్యం రాదు ఈ మాసంలో. కానీ వైరాగ్యం ఎందుకు పెట్టుకున్నారంటే ఆరోగ్యం కోసానికి పెట్టుకున్నారు. ఇది వైరాగ్యం వచ్చే మాసం ఏం కాదు. ఒక రకంగా చెప్పాలంటే శరీరంలో చెప్తుంది కదా, కంబళి గొంగళి కుంపటి అన్నట్టు ఏదో అన్నట్టు అవి పాట కూడా ఉంది, చెప్పాలని ఉంది అని ఒక పాట. ఆ పాటలో వాడు బల విచిత్రంగా పెట్టింది. ఈ మార్గశిర మాసం వర్ణన మొత్తం ఉంటుంది. అట్లా ఈ కథ సంబంధించింది ఏంటంటే ఈ మన్మథ వికారాలు కూడా కలిగేటువంటిది. దీంట్లో యవనవంతులైన దంపతులు, సంసారం సాగించే దంపతులకు విశేషంగా ఉంది. అది ఆ శాస్త్రాలు చెప్తాయి. శృంగార శాస్త్రం ఏం చెప్తున్నదంటే ఈ 2 మాసాలు ప్రశస్తమైన చెప్తున్నది. ఆధ్యాత్మిక వికాసాన్ని చెప్పేదేమో ఈ మార్గం వికాసం చెప్తున్నది. ఇట్లా రకరకాలుగా ఉన్నాయండి. ఏదున్నా కానీ దీంట్లో మిత భోజనము, మితమైన జీవితము అవలంబించాలి ఈ మార్గశిర మాసంలో. మిత బుక్ అని అంటారు. అట్లా హితంగా తినాలి, మితంగా తినాలి. అయినంత వరకు తిన్నట్టయితే ఈ మధ్య వయస్కులు లేదా అలాంటి వాళ్ళకు, వృద్ధులకు ఇది కొద్దిగా సంరక్షించుకునేటువంటి కాలం కింద ఉన్నది. కాబట్టి ఇందులో ఏదైనా రోగోత్పత్తి జరిగితే కూడా ఈ మాసంలో కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది. జరగకుంటే సమస్య లేదు. ఇట్లా చాలా ప్రశస్తాలు ఉన్నాయి. ఇంకా విశేషాలు ఏమైనా చెప్పేది ఉంటే చెప్పండి. నాకు కొన్ని జ్ఞాపకం రాక చెప్పలేకపోతున్నాను. సరే అయ్యా సోమనాథ శాస్త్రి గారు. గురుగారు చాలా చాలా ధన్యవాదాలు. నా బాబు ఎక్కువనే చెప్పండి. చాలా పాయింట్స్ చెప్పారు. చాలా చాలా ధన్యులం. ఇంకా నిజంగానే ఎన్నో ఉన్నాయి. ప్రతి నెలకి ప్రతి రోజుకి మన వాళ్ళు ఎంత కష్టపడి పాయింట్స్ ఇచ్చారో మనకు అన్ని మనం నిజానికి అవి తెలుసుకోవడం లేదు. చాలా విషయాలు మీరు ఇప్పుడు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. మిత్రులు ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి, లేకపోతే మనం ఏమైనా సందేహాలు ఉంటే కూడా మనం తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. సాంబశివరావు ఒకసారి ఇట్లా అనిపి ఏదో అనిపి. సాంబశివరావు గారు నేను మార్గం చూస్తున్నాను అన్నారు కదా, మార్గశిర. రవీంద్రనాథ్ గారు ఈరోజు మనకి చివరగా జ్యోతిర్వాణి చెప్పాలని కోరుతున్నాను. మరి సార్ ఉన్నారో లేదో మెసేజ్ పెట్టాను. ఈరోజు కమలాకర్ శర్మ గారు కాస్త జ్వరంతో ఉన్నారు అని ఇప్పుడే మెసేజ్ వచ్చింది. వల్ల వారు చివర తమ జ్యోతిర్వాణి వినిపించకపోవచ్చును. మాట్లాడి ఇంకెవరు ఉన్నారు కదా, అందరు మాట్లాడి ఉన్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాం. తర్వాత లాస్ట్ కి రవీంద్రనాథ్ గారు తమ ముగింపు జ్యోతిర్వాణి ఇస్తే అందరం వారి ఆశీర్వచనం అవుతుంది. ఇంకా మిత్రులందరూ మీరు మీ జ్యోతిర్వాణి వినిపించవచ్చు, లేదా మీకు ఏమైనా సందేహాలు ఉంటే అవన్నీ అడగండి, మనం తీర్చుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి దశరథరామయ్య గారు. అదే మార్గశిర మాస విశిష్టత గురించి మనం చెప్పుకోవడానికి హేమంత ఋతువులో వచ్చే మొదటి మాసం కాబట్టి ఈ జ్యోతిష్యం అనుసరించి సౌరమానంలో ప్రకారం ధనుర్మాసం అని, దీని ప్రకారం చాంద్రమానం ప్రకారం మార్గశీర్ష మాసం అని అంటాము. ఈ చంద్రుడు మృగశిర నక్షత్రం ఉంటాడు కాబట్టి పౌర్ణమికి ఆ మృగశిర మనఃకారకుడైన చంద్రుడు అనుకూలంగా లేకపోతే మనసు మంచి ఆలోచన కలగు, మానసిక స్థితి సరైన పద్ధతిలో ఉండదు కాబట్టి మంచి ఆలోచన కలగు. ఈ మానసిక మార్గం కనుక వచ్చేది అనుకూలంగా ఉంటే మన దైవ పూజలు ఆరంభిస్తే వాటి మీద శ్రద్ధ పెరిగి తద్వారా మనోధైర్యం కలుగుతుందని ఈ మార్గశిర మాసాన్ని చెబుతారన్నమాట. చంద్రుడికి ఉచ్చ స్థానం మామూలుగా వృషభ రాశి.
దాంట్లో ఉండే మృగశిర నక్షత్రంలో అప్పుడు సూర్యుడు చంద్రుడు కనుక పౌర్ణం అప్పుడు వస్తే ధైర్య కార్యాలని చేసే కొద్దీ మంచి ఆలోచన ఈ మాసంలో వస్తుంది. ఈ మాసాన్ని మనకి ప్రకృతి కాంతకి సీమంతంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రకృతి కాంతకు సీమంతం, అందుకనే తుషార బిందువుల హేమంతం కలుస్తుంది. ఈ మార్గశిర మాసం ఒక విలక్షణమైన మాసము. అంటే మాసాల్లోకెల్లా ఇది, ఈ మార్గాల్లోకెల్లా ఇది విశిష్టమైన మార్గం, ప్రధానమైంది, పవిత్రత కూడా ఏర్పడిన మాసం. అందులో మనకి కృష్ణ పరమాత్మ విభూతి యోగంలో కూడా చెప్పాడు కదా మనకి, ఏమని, మాసాల్లో మార్గశిర మాసాన్ని ఏ హోమం చేసినా, ఏ పూజ చేసినా, ఎటువంటి కార్యం, దైవ కార్యం చేసినా దాన్ని నేనే స్వీకరిస్తాను. అది ఏ దేవుడినైనా పూజించండి, ఎవరినైనా పూజించండి. అందులో గాయత్రి ఛందాన్ని కానీ, శోభనది కలిగి వసంత కాలాన్ని నేనే అని చెప్పాడు మనకు విభూతి యుగంలో. అలాగే 6 ఋతువులు పుష్ప సౌరభావాన్ని కూడా నేనే అని ఆ విభూతి యుగంలో ఆయన స్వయంగా ప్రకటించాడు. అలాగే ఆయన కృష్ణుడు విష్ణువాంశ సంభూతుడు, సూర్యనారాయణ ఆ ధనుర్రాశిలో మకర నుంచి ఎప్పుడైతే ఆ మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడో సూర్యుడు, ఆయన యొక్క బ్రహ్మాండ పురాణంలో కూడా, భాగవత వైశాఖ మాసం మొదల గ్రంథాల్లోన్నిట్లో కూడా ఈ సౌరమానం ధనుర్మాసం ఆరంభమవుతుందని చెబుతుంది అనమాట. ఈ సంక్రమణలోకి మనకు వచ్చే 12 సంవత్సరాల్లో ఈ వృశ్చిక రాశి నుంచి ఎప్పుడైతే మార్గశిరంలోని ధనుర్మాసంలోకి వచ్చి అక్కడ ఈ భగవద్గీత ఈ మాసంలోని ఏకాదశి నాటి జయంతి కలిగింది కాబట్టి దానికి ఏముంటుంది, గీతా జయంతి అని కూడా మనం ఈ నెలలో పూజిస్తాం. దీనికి ఈ మాసంలో విష్ణువుని తులసితో పూజిస్తే, మృతికతో తులసాకులు తీసుకుని ఓం నమో నారాయణ మన మంత్రం పఠిస్తూ శరీరాన్ని పూసుకుని మనం స్నానం చేయాలని మన పెద్దవాడు చెబుతారు అనమాట. అలాగే ఈ మాసంలో ఎక్కువగా మనం వాడాల్సింది వంటలలో పసుపు, తర్వాత చింతపండు, మిరియాలు, మెంతులు మొదలగు క్షార గుణాలు హరించి ఆమ్లగా ఆరోగ్యాన్ని కాపాడతాయి కాబట్టి వీటితో తయారు పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలుని మధుర పదార్థాలు విష్ణువుని వేధిస్తారు. అందుకని ఈవిడ గోదాదేవి కూడా ఆ మాసంలోని లక్ష్మి ఆవిడ మార్గళి వ్రతం ఆచరించి ఆవిడ విష్ణు సాన్నిధ్యం పొందింది. ఆ స్వామి రంగనాథ స్వామి యొక్క చెంత చేరిందని మనం ఈ మాసంలో తెలుసుకుంటాం. అలాగే ఈ మాసంలో మరొకటి సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషమైంది అనమాట. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాగపూజ చేయటం వల్ల అనుకూలమైన రోజుగా చెప్తారు. దీన్ని స్కంద షష్ఠి అంటారు. ఇలాంటి మాసంలోనే చాలా చక్కని భానుసప్తమి కూడా వస్తుంది. ఈ భానుసప్తమి అనేది, అలాగే అష్టమి రోజు భైరవాష్టమి అని కూడా అంటారు. ఇలా విశేషమైన ఋతువులు ఉంది. విష్ణు అట్లా మనం ఈ మాసాన్ని అన్నిట్లో గల ఇంకొకటి విశేషం ఏంటంటే హనుమంతు యొక్క వ్రతం అనేది ఉంటుంది మార్గశిర శుద్ధ త్రయోదశి రోజు. ఇది చాలా హనుమంతు స్వామికి, ఆంజనేయ స్వామికి చాలా విశేషమైన హనుమంతు వ్రతం అనేది వస్తుంది. ఈ సంతానం లేని వాళ్ళు కనుక ఇది వ్రతం చేస్తే సంతానవంతులు అవుతారని కూడా మనం తెలుసుకుంటాము. అలాగే ఈ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతి, గురువు యొక్క దత్తాత్రేయ స్వామి జయంతి. అలాగే సంతానం లేని దంపతులు కూడా మనం ఈ సాక్షాత్ త్రిమూర్తి స్వరూపుడైన అనఘావ్రతం కనుక చేస్తే సకల పాపాలు తొలుగుతాయని ఇలాంతా పూజల పరంగా చెబుతున్నాం అండి ఇదంతా. అలాగే కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కోరలు తెలుసుకుని ఉంటాడు కాబట్టి యమద్రష్టలో చెబుతారు. ఇది అనేక రకమైన వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలుగుతాయి కనుక కృతజ్ఞతాపూర్వకంగా ఉండే దినాన్ని యమధర్మరాజు దినం అని కూడా ఆరాధిస్తారు. దీన్ని కోరాల పున్నమి అని కూడా అంటారు. మనం ఇదన్నీ కొన్ని చదువుదామని చేశాను సార్. నమస్తే. చాలా ధన్యవాదాలు. మంచి మంచి విషయాలు చెప్పారు. ఇవన్నీ మనం కాలక్రమంలో మర్చిపోతున్నాం. నిజానికి ప్రతి ఇంట్లో పంచాంగం ఉంటే, పంచాంగం తీస్తే మార్గశిర మాసంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. స్కంద షష్ఠితో ఆరంభమై మన దత్తాత్రేయ జయంతి, తర్వాత అనఘాష్టమి, గీతా జయంతి, శుద్ధ ఏకాదశి నాడు, ఇవన్నీ ఈ మాసంలోనే వస్తాయి. ఇంతకుముందు గురువు గారు ఎంవి శర్మ గారు చెప్పినట్టు ఈ మాసం చంద్రుడు పున్నమ నాడు మృగశిరలో ఉంటాడు, కానీ అంతకన్నా ముందు 15 రోజులు సూర్యుడి నుంచి వెలువడి, అంటే వృశ్చిక మాసంలో సూర్యుడితో కలిసి మళ్ళీ ముందుకి వెళ్ళినప్పుడు అప్పటి నుంచి మళ్ళీ మనకి ధనురాశిలో ఆయన దగ్గరికి వచ్చి కలిసేంత వరకు మనకు మార్గశిర మాసమే ఉంటుంది. ఈ క్రమంలో ఇది ఎంత విశిష్టమైంది అంటే, ఇంతకుముందు గురువులు చెప్పినట్టుగా రాత్రిపూట అత్యధిక రాత్రి కాలం వస్తుంది.
ఇప్పుడు మీరు గమనిస్తే మనం డైలీ చార్ట్ లో చూస్తున్నాం 12:58 అంటే ఆల్మోస్ట్ 13 గంటల సేపు మనకి రాత్రికాలం ఉంటుంది. మీరందరూ పెట్టుకున్న చార్ట్ లో గ్రూప్ లో పెట్టే చార్ట్ లో నేను ప్రత్యేకంగా అహప్రమాణం రాత్రి ప్రమాణం ఇస్తున్నాను. ఇది ఎందుకంటే మనం జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు మన చుట్టూ జరిగే ప్రకృతి శక్తి మార్పులు కూడా గమనించాలి. అది గమనించడం అలవాటు చేసుకోవాలి. ఇంతకుముందు ఋషులు అందరూ ఎప్పుడు ప్రత్యక్షంగా రోజు చూసుకునేవారు. మనం అది చూడట్లేదు ఈ మధ్య కాలంలో. సో అందువల్ల ఇలాంటి సమాచారంతో మనం చూసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంటుంది. అలాంటి దాంట్లో చాంద్రమాన మార్గశిర మాసం లేదా సౌరమానం ధనుర్మాసం, ఇవి వృశ్చిక మాసం ధనుర్మాసం 2 వస్తుంటాయి దాంట్లో. ఏది ఏమైనా ఇంతకు ముందు మన గురువు గారు ఎంవి శర్మ గారు చెప్పినట్టు, తర్వాత జయశ్రీ గారు చెప్పినట్టు ఇవన్నీ ఏమిటి అంటే, మన దైనందిన జీవితంలో చలికాలం మనం తీసుకోవలసిన జాగ్రత్తలకి సూచనగా మనకి మాసంలో ఎలా జీవించాలో మన ఋషులు మనకు చెప్పారు. అద్భుతమైన మాసం. మనం బద్ధకంగా ఉండకూడదు, పడుకోకూడదు అని, పొద్దున్నే లేవాలి అని. ఆ లేచిన తర్వాత మనం ఏం చేయాలంటే మళ్ళీ ఊరికే కూర్చుంటూ మొబైల్ చూసుకుంటూ అప్పుడైతే చూడకూడదు, ఇంకా రేడియేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి మనకేమన్నారు, దైవారాధన చేయమన్నారు. అది విష్ణుమూర్తిని ఎందుకు చేయాలి, శివుణ్ణి ఎందుకు చేయకూడదు? మరి మార్గశీర్షంలో శివుడు ఎక్కువ లేడా అంటే, శివుడు లయకారకుడు, సృష్టికారకుడు బ్రహ్మ అయితే, పోషకుడు స్థితికారకుడు విష్ణుమూర్తి. మీరు గమనించండి, దక్షిణాయనంలో శివకేశవుల పూజలు ఉంటాయి, కానీ ఉత్తరాయణం వచ్చే ముందు మాత్రం విష్ణుమూర్తి పూజలే ఎక్కువ ఉంటాయి. చాలా గమనించవలసిన విషయం. ఇవి ఏదో పూజల కోసం కాదండి, మన శరీరంలో మన వాతావరణంలో వచ్చే మార్పులకి సూచనగా చెప్పేవి ఇవన్నీ. సో ఇప్పుడు విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తున్నాం. అందుకే మార్గశీర్షంలో విష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేస్తాం. మార్గశిర మాసంలో కానీ పుష్యమాసంలో కానీ ఉత్తరాయణం కన్నా ముందు వచ్చే ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి అంటాం. వైకుంఠ ఏకాదశి మార్గశిరంలో రావచ్చు లేదా పుష్యంలో రావచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి. అది ఉత్తరాయణ కాలాన్ని బట్టి. అంటే ఈ వైకుంఠ ఏకాదశి అనే టర్మినాలజీ పదం మనం డైరెక్ట్ గా ఉత్తరాయణంతో లింక్ చేసి దానికన్నా ముందు వచ్చే శుద్ధ ఏకాదశి చెప్పుకుంటాం. ఈసారి అది పుష్యమాసంలో వచ్చింది. సో ఈ విధంగా మనకి ప్రతిరోజు మనం ఆరోగ్యం కొరకు ఎలా ఉండాలని చెప్పుకుంటూ వచ్చినటువంటి విధానంలో మనకి మార్గశిర మాస ప్రాశస్త్యం తెలిసి వస్తుంది. ఇంతవరకు చెప్పినటువంటి మిత్రులందరూ కూడా అవన్నీ ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు. మనం వాతావరణానికి సంబంధించి కూడా ఈ నెలలో ఎలా ఉంటుంది, మన వాతావరణ పంచాంగంలో ఏం జరిగింది అనేది మనకి రామగారు చెప్తారు. రామగారిని దయచేసి కాస్త వీలు చేసుకుని వారు ఈ మధ్య మనకి ఈ వాతావరణ మార్పులు ఒక సంవత్సరం ముందుగానే ఎలా మనకి ముందుగా చెప్పారో అవి కూడా చెప్తూ ఈ మార్గశిర మాసం టైంలో వాతావరణం గురించి చెప్పాలని కోరుతున్నాను. రామగారు దయచేసి వాతావరణ సంబంధంగా ఈ మార్గశిర మాసం అంటూ వాతావరణం లేకపోయినా ఇది సూర్యుడు వృశ్చిక రాశిలో తర్వాత ధను రాశిలో సంచరించే కాలం. అది మృగశిర కార్తె మొదలైనప్పుడేమో మనకి నైరుతి ఋతుపవనాలు వస్తుంటాయి. ఆయన అక్కడి నుంచి ఒక 6 నెలల పాటు తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ ధనుర్మాసంలో వృశ్చిక మాసంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మన గురువుగారు రామగారు చెప్తారు. సార్ దయచేసి వాతావరణానికి సంబంధించింది కూడా మన మిత్రులందరికీ చెప్పవలసిందిగా కోరుతున్నాను. మీరు అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు అండి. వచ్చారు. ఓకే సార్, ఇది ఉన్నాయి రెండేమో. అదే ఇప్పుడు వినపడుతుందా అండి? వినపడుతుంది సార్. ఓకే ఓకే. వాతావరణం అనగానే మనకు గుర్తొచ్చేది మన చుట్టూతో ఉన్న గాలిలో వచ్చే తేడా. ఇది మనకి ఇప్పుడు మీరందరూ చక్కగా రోజు చెప్తున్నారు, నేను వింటూనే ఉన్నాను, అర్థం చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నాం అందరం. ఇది ఎలా
ఫోర్కాస్ట్ చేస్తారు అని అనే దానికన్నా అసలు ఫోర్కాస్ట్ చేయడానికి అవసరం ఏమొచ్చింది? అవసరం ఉంది కాబట్టి మీరు కూడాను చక్కగాను ఇప్పటిదాకాను సూర్యుడు గమనాన్ని బట్టి చంద్రుడి గమనాన్ని బట్టి మనం మన ఇండియాలో ట్రాపికల్ కంట్రీ అంటారండి దీన్ని. మన ఇండియాని ట్రాపికల్ కంట్రీ అని అంటారు. భూమి చుట్టూతో ఉన్న గాలిలో అది మనకి ఎయిర్ అంటాం కదా, ఆ ఎయిర్ అంటే ఏంటన్నమాట? మిక్చర్ ఆఫ్ గ్యాసెస్. ఏమిటి అవి? ఆక్సిజన్. ముఖ్యంగా మనం బ్రతకాలంటే ముందర ఆక్సిజన్ కావాలి. ఆక్సిజను, తర్వాత హైడ్రోజను, ఇలాగా నైట్రోజను, తర్వాత నీటి ఆవిరి కూడా ఉంటుంది దానిలో. ఇలాగ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ని మనం ఎయిర్ అని అంటున్నాము. ఆ ఎయిర్ యొక్క స్వాభావికత ఏమిటంటే పొద్దున్నే చల్లగా ఉంటుంది, సూర్యుడు ఉదయించిన తర్వాత మళ్ళీ వేడి పీల్చుకొని అది వేడి ఎక్కటం, మధ్యాహ్నం పూట మనకి బాగా వేడిగా ఉండటం, ఇవి మనకి సహజంగా తెలిసింది. కానీ అందరూ ముందర ఏంటి మా ఊళ్ళో చల్లగానే ఉంది, ఇక్కడ వేడిగా ఉంది ఏమిటి అని అంటూ ఉంటారు. లేకపోతే ఇక్కడ చల్లగా ఉంది, అక్కడ వేడిగా ఉంది ఏమిటి అని అంటారు. అంటే ఏంటిది? ఎందుకు వస్తుంది డిఫరెన్స్? తర్వాత ఈ సంవత్సరం బాగా వేడిగా ఉంటుందా? వానలు బాగా పడతాయా? వ్యవసాయదారుడు వస్తాడు, ఏమండి మామూలుగా వానలు పడాలి కదా, వస్తాయా అడుగుతారు. ఇవి కనుక్కోవడానికి అండి ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ IMD వారిని ఐడెంటిఫై చేశారు గవర్నమెంట్ వారు. వాళ్ళ అథెంటిక్ అన్నమాట. ఇప్పుడు కనుక మనం పండితుల వారి దగ్గరికి వెళ్ళి ఏమండి వాళ్ళ మధ్యదాన అంటే ఆయన చక్కగా క్యాలెండర్ కూడా చూడకుండా చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన కంటో పాఠంగా వచ్చు, రోజు చూస్తూనే ఉంటారు ఆయన. అలాగే ఇండియా మెటీరియల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్ ఓవర్ ది వరల్డ్ నుంచి, ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి, ప్రపంచం అంతటా నుంచి ఈ డేటా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఏ కంట్రీ అయినా సరే. బ్రిటిష్ వారు ఇంట్రడ్యూస్ చేశారు ఇది. ఆయన అక్కడి నుంచి లండన్లో నుంచి ఇక్కడికి రావడానికి ఒకసారి వస్తుంటే ఆయన షిప్ ఇబ్బందిలో పడింది, గాలి వాన వచ్చి. దాంతో ఇదేంటి మనం ఫ్రీ చేయించాలని చెప్పేసి అప్పుడు అబ్జర్వేషన్స్ అవన్నీ తీసుకోవటం, ఎక్స్చేంజ్ చేయటం. తీరా చూస్తేనేమో మన ఆకాశాన్ని, వాతావరణాన్ని 4 భాగాలుగా విభజించి, అంటే సీజన్స్, ఋతుపవనాలు, అలాగా డిసైడ్ చేసి మనకి వాతావరణం ఇవ్వటం జరుగుతుంది. ఈ వాతావరణంలో మనం చెప్పేది ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెంపరేచర్ తర్వాత మాయిశ్చర్, గాలిలో తేమ ఎలా ఉంటుంది, ఇవాళ వేడిగా ఉంటే అరే అలాగా మనం డిఫరెంట్ పార్షన్లో మనకి ప్రెజరు, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్, డైరెక్షను, ఇవన్నీ కూడా మనం మెజర్ చేస్తూ ఉంటాం. మనకి ఇప్పుడు ఆటో వెదర్ స్టేషన్స్ అని వచ్చేసినాయండి. అదివరకంటే మేము చదువుకున్న రోజుల్లో మనందరం ఆ రోజుల్లో పుస్తకాల్లోనే చదువుకొని దాన్ని మలుచుకుంటూ చూసాం. ఇప్పుడు ఏమిటంటే మనకి ఆల్ ఓవర్ ది వరల్డ్ డేటా AWS అంటారండి, ఆటో వెదర్ స్టేషన్. దానికి ప్రెజరు, టెంపరేచరు, అట్మాస్ఫిరిక్ ప్రెజర్, ఎవరి ప్రెజర్ అనకండి, అట్మాస్ఫిరిక్ ప్రెజరు, విండ్ స్పీడు, డైరెక్షను, గాలిలో ఉన్న తేమ, మాయిశ్చరు, రిలేటివ్ హ్యూమిడిటీ అంటారు. ఇవి మనం దారుణంగా ఎప్పటికప్పుడు ఒక గంటకు ఒకసారి డేటా వచ్చేస్తూ ఉంటుంది, చేస్తారు. అది కంప్యూటరైజ్డ్ అయిన తర్వాత అది ప్లాట్ చేస్తారు. ప్లాట్ చేసిన తర్వాత ఇంకా వెదర్ ఎలా ఉంటుంది అన్నది మనం కనుక చూద్దాం అనుకుంటే, మరి మీకు ఇది కనపడదేమో, నేను ఎలాగో చెప్పాలో తెలియదు. ఈ మన ఇండియా మొత్తం మీద ప్రెజర్ అంతా మెజర్ చేసిన తర్వాత ప్లాట్లు చేసేస్తే, ఒక ప్రదేశంలో, కొన్ని ప్రదేశాల్లో ప్రెజర్, హై ప్రెజర్ ఉంటుంది. హై ప్రెజర్ ఉన్న చోట మనకి వాతావరణం చాలా స్మూత్గా ఉంటుంది, వర్షం కూడా పడదు, ఉన్న ఇది మబ్బులు కూడా చాలా ఎదురైపోయి ఫెయిర్ వెదర్ వస్తుంది, ఫెయిర్ వెదర్ అని అంటారు. అదే కనుక ఇప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఉందనుకోండి, వేడి ఎక్కువ ఉందనుకోండి, అది ఎవాపరేట్ అయ్యి కెనాల్లోను, కాలువలోను, మన లేక్స్లోను, అలాగే సముద్రం మీద
ఉన్న ఆ వాటర్ ఎవాపరేట్ అయ్యి అది క్లౌడ్స్ గా మారి ఆ క్లౌడ్స్ అన్ని ఈ గాలి మూలాన ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి బాగా, భూమికి దగ్గరగా ఉన్నప్పటి నుంచి పైకి వెళ్తున్న లోపల ఒక ఎంత మనం 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అలా అక్కడ ఉన్న విండ్ ఏమిటి, విండ్ ఏ దిశ నుంచి వస్తుంది, ఎంత స్పీడ్ తోటి వస్తుంది అని ఇలాంటివన్నీ మనం మెజర్ చేసేసుకుంటారండి. ఈ డేటా అంతా మెటీరియాలజీ డిపార్ట్మెంట్ వారికి వస్తుంది ఆటోమేటిక్ గా. ఆ డేటాను మనం ప్లాట్ చేసి ఇండియా మ్యాప్ తీసుకుని దాని మీద ప్లాట్ చేస్తారు. ఏ ఊర్లో ఎంత టెంపరేచర్ ఉంది, ఎంత ప్రెజర్ ఉంది, ఇవన్నీ ప్లాట్ చేస్తారు. చూస్తే మీకు ఎంత అన్నమాట ఒక్కొక్కసారి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ తీసుకోండి, మళ్ళీ ఇంకో తోట పెడితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఈ హైదరాబాద్లోనే హాయిగా వింటర్లో అయితేనేమో హై ప్రెజర్లో ఉంటుంది. అదే కనుక బాగా వేడెక్కింది అనుకోండి, వేసవకాలం కానివ్వండి, వేడెక్తేనేమో వేసవకాలంలో వేడెక్కితే అది హీట్లో అంటారు. అంటే అట్మాస్ఫియర్ వెదరు అది ఇది వాల్యూమ్ పెరిగి లో ప్రెజర్స్గా డెవలప్ అవుతూ ఉంటాయి. లోపల ప్రెజర్ ఏమైనా సరే డెవలప్ అవ్వాలని కూడా లేదు. మళ్ళీ మధ్యలో ఇంకో చోట నుంచి గాలి వచ్చి పడింది అనుకోండి, అది కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి మనం ప్రతి క్షణము వచ్చిన డేటాని అట్మాస్ఫియర్ ప్రెజరు, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్, డైరెక్షను, మాయిశ్చర్ ఇవి ఇలా ఈ 7 యూనిట్లను మనం మానిటర్ చేసి అనాలిసిస్ చేస్తే ఈ సీజన్లో ఏమిటి ఉంటుంది. నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మొట్టమొదటి మోడర్న్ మెటీరియాలజీలో ఏం చేస్తున్నారు, మనం యాస్ట్రాలజికల్గా ఏం చేస్తున్నామో చెప్పి అప్పుడు చెబుదామని నా ప్రయత్నంలో ఉన్నాను. ఇవి సాధ్యమైనంత మటుకు వీటిని అన్నిటిని మానిటర్ చేసి అనాలిసిస్ చేసి ఈ సీజన్లో ఈ ఊర్లో హైదరాబాద్లో ప్రెజర్ మనకి 1020 ఉంటుంది అని అన్నాడు అనుకోండి. నార్మల్ యావరేజ్ 1020 మామూలుగా ఉండాల్సిన 1000 మిల్లీ బార్ బదులు ఇదేమిటి, ఇది తక్కువ ఉంది ఏమిటి అని అంటే అక్కడ లో ప్రెజర్ అవుతుంది. హైదరాబాద్ నెత్తి మీద ఎక్కడికి వెళ్ళి మెజర్ చేస్తున్నారు, భూమి ఎత్తులోనే మెజర్ చేస్తున్నారు. అంటే భూమి భూమి చుట్టూతో ఉన్న ఇది అట్మాస్ఫియర్ హైట్ నార్మల్గా ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల ఎత్తు వరకు మా అట్మాస్ఫియర్ మనం మెజర్ చేస్తాం. అసలు యాక్చువల్గా 200 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. మనకి 12 కిలోమీటర్లు డేటా వరకు కూడా వస్తుందండి. దీనిని మనం ప్లాట్ చేసి మనం ఎక్కడ విండ్ స్పీడ్స్ ఎక్కువ ఇది ముందర ప్రెజర్ ఎక్కడెక్కడ ఉంది, మాయిశ్చర్ ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఎక్కువ ఉంది, ఇలాంటివి ఐడెంటిఫై చేసి హై ప్రెజర్ రీజియను, లో ప్రెజర్ రీజియను, ఇది మా నార్మల్ రీజియను, దాని చుట్టూతో ఉన్న విండ్స్ ఎలా తిరుగుతున్నాయి, ఎలా వెళ్తున్నాయి, ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాయి, గాలిలో అసలు తేమ ఉందా లేదా, గాలిలో తేమ ఉందనుకోండి, ఎండ అప్పుడగా బాగా వేడిగా ఉందనుకోండి, చుట్టూతో ఉన్న మాయిశ్చర్ కూడా పైకి వెళ్ళి ఎక్స్పాండ్ అయ్యి అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళి చల్లబడి మళ్ళీ మబ్బులు ఫామ్ అవుతుంది. ఆ మబ్బులు గాలి దిశను బట్టి మళ్ళీ మన వైపుకి వస్తుందా, హైదరాబాద్ వైపు వస్తుందా, లేకపోతే మళ్ళీ బాంబే వైపు అవుతున్నాయా. ఈ లో ప్రెజర్ ఎక్కడుంది, హైదరాబాద్ దగ్గరే ఉందా లేకపోతే ఢిల్లీ దగ్గర ఉందా, ఇలాంటివన్నీ మానిటర్ చేసి నిష్ణాతులు బాగా పండితులు దాన్ని బాగా అనాలిసిస్ చేసి ఏ ప్రదేశంలో లో ప్రెజర్ ఉంది, ఏ ప్రదేశంలో హై ప్రెజర్ ఉంది, ఇలాంటివి మానిటర్ చేసి ఈ రోజున ఇక్కడ వర్షం పడే అవకాశం ఉంది, కానీ ఢిల్లీలో మాత్రం అసలు మాయిశ్చర్ కూడా లేదు, అసలు బాగా వేడిగా కూడా ఉంది, అందుకని అక్కడ వాన పడే అవకాశం లేదు. అందాకెందుకు ఢిల్లీ దాకెందుకు, విజయవాడలో వాన పడితే ఇక్కడ హైదరాబాద్లో వాన పడాలని లేదు కదండి. ఇలాంటి అనాలిసిస్ అంతా చేసి వర్షం వచ్చే అవకాశం ఉందా లేదా ఇవాళ ఉంది. ఉన్నటువంటి ఐఎండి వాళ్ళు ఏంటంటే అలా లో ప్రెజర్ ఉంది ఇవాళ, ఈ 2 రోజుల్లో మనకు బాగా వర్షాలు వచ్చే అవకాశం, మరి 3 రోజుల తర్వాత రావచ్చు. దాన్ని కూడా అనాలిసిస్ చేసే విధానాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా నిశ్చితంగా చేస్తున్నాం. ఇంకొకటి చెబుతానండి, చాలా మందికి ఉపయోగకరంగా ఉండాల్సింది ఏంటంటే శాటిలైట్స్ ద్వారా వచ్చే డేటా మనకు వెరీ వైడ్ డేటా, కొన్ని వేల కిలోమీటర్ల డేటానే మనం అంతా సమీకరించి దాన్ని అనాలిసిస్ చేసే మార్గాలు వచ్చేసినాయి ఇప్పుడు. దాంతో సరే ఇప్పుడు నేను హైదరాబాద్లో వర్షం పడుతుందని చెప్తాను నేను, రైట్. ఇప్పుడు మనకి ఇలాగా డిఫరెంట్ రీజియన్స్లో ఎక్కడ హై ప్రెజర్ ఉంది, ఎక్కడ లో ప్రెజర్ ఉంది, ఎక్కడ నార్మల్ ప్రెజర్ ఉంది. ఇంకొకటి సార్, వెదరు క్లైమేట్ రెండు పదాలు వాడుతూ ఉంటాం మనం. వెదర్ అంటేనేమో ఈ అట్మాస్ఫియర్ ఇప్పుడున్న కరెంట్ వెదర్ అంటే ఇప్పుడున్న వాల్యూస్, ప్రెజర్ ఎంత ఉంది, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్, డైరెక్షన్,
ఇవి మనం ఎనిగి చేసి దాన్ని కరెంట్ వెదరు అని అంటారండి. తర్వాత ఇంకోసారి ఏంటన్నమాట, అదే ఏరియాలో సాయంత్రం ఎలా ఉంటుంది, ఉదయం ఎలా ఉంది, మళ్ళీ ఏమైనా మారిందా, ఇలాంటివి కూడా చేయటానికి మనిషి వెళ్ళి అదివరకు మేము పరిగెట్టుకుని వెళ్ళాల్సి వచ్చేది, సైకిల్ వేసుకుని వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఏమిటనమాట, ఆ డేటానే మన టేబుల్ మీదకి వస్తుంది, చక్కగా అనాలిసిస్ చేసుకుని అది ప్రాసెస్ చేసేస్తే మనకు వాన పడుతుందా లేదా అనేది ఒక సూత్రాలు ఉన్నాయి. అవి కూడాను ఆ వాతావరణ సూత్రాలతో ఉపయోగించుకొని వాతావరణం చెప్తూ ఉంటామండి. ఇంకొక మాట చెప్తానన్నా అందాక, వెదర్ అంటే ప్రస్తుతం ఉన్న అట్మాస్ఫిరిక్ కండిషన్ని, అట్మాస్ఫిరిక్ అంటే మళ్ళీ ఏమిటి అనుకున్నారు, ఈ 7 పారామీటర్స్, ముఖ్యంగా ఈ 7 పారామీటర్స్, విండ్ స్పీడ్, డైరెక్షను, తర్వాత అసలు ఎయిర్ అనేది, అసలు ముందర ఎయిర్ అనేది అసలు మన పొల్యూట్ అయిపోతుంటే మన వాతావరణం కూడా మారిపోతాయి. ఏమిటండి పొల్యూట్ అయితే ఊరికి గొల చేసేస్తున్నారు మీరు, అసలు ఏమిటి అంత వాన వస్తుందా, మారిపోతుందా, వాతావరణం మారిపోతుంది, మారిపోయింది. ఎందుకని, భూమి దగ్గర నుంచి వచ్చి, సూర్యుడి దగ్గర నుంచి వచ్చిన కాంతి భూమి మీద పడి అది వేడెక్కి మళ్ళీ పైకి వెళ్ళాలి కదండి. పైకి వెళ్తేనే ఆ మాయచర్ తోటి పైకి వెళ్తేనే, పైకి వెళ్తూ ఉంటే టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం సూర్యుడి వైపు వెళ్తున్నాం కదా, ఇంకా టెంపరేచర్ పెరుగుతుందని అనుకోకండి. నో. ఫస్ట్ 15-16 కిలోమీటర్స్ వరకు దాన్ని ట్రోపోస్ఫియర్ అని అంటారు. భూమి నుంచి 16 కిలోమీటర్లు, 12 నుంచి 16 కిలోమీటర్లు మారుతూ ఉంటుంది. అంతవరకు టెంపరేచర్ పడిపోతుందండి. దాని తర్వాత మళ్ళీ టెంపరేచర్ పెరుగుతుంది, దాన్ని స్ట్రాటోస్ఫియర్ అంటారు. ఆ తర్వాత మళ్ళీ పెరిగేది, మళ్ళీ టెంపరేచర్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది, అది థర్మోస్ఫియర్ అని అంటారు. ఇది మెసోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అండ్ మెసోస్ఫియర్, ఎంఎస్టి. ఆ తర్వాత పైకి వెళ్ళిన కొద్దీ సూర్యుడి దగ్గరికి వెళ్తాం కొద్దీ మాత్రం మళ్ళీ టెంపరేచర్ బాగా పెరిగిపోతాయి. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకొని ఈ వేరియేషన్ ఆఫ్ ప్రెజరు, టెంపరేచరు, హ్యూమిడిటీ, విండ్ స్పీడ్ టైం తోటి ఎలా మారిపోతున్నాయో చూసి, నిన్నటి దాకా ప్రెజర్ బాగానే ఉంది, 1000 మిల్లీబార్ ఉందే, ఇప్పుడు మళ్ళీ ఏంటిది 850కి 860కి పడిపోయింది అని అంటే టెంపరేచర్ పడిపోలా, అక్కడ ప్రెజర్ పడిపోతుంది. అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ అంటే ఒత్తిడి. అది వచ్చినప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, ఏంటంటే భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. అది కూడా ఇలా స్ట్రైట్ గా లేదు, ఇలా వంపుగా ఉండి తిరిగి చూస్తోంది. దీని మూలనే మనకు సీజన్స్ వస్తున్నాయి. డిఫరెంట్ రేడియేషన్స్ డిఫరెంట్ ఇదిలో డిఫరెంట్ ప్లేసెస్లో వస్తుంది కాబట్టి భూమి మీద దానికి తగ్గట్టుగా మన వాతావరణం మారుతుంది. ఇలా మారినప్పుడు కొన్ని సీజన్స్లో మనకి ఇప్పుడు మనం వేసవికాలం వచ్చి వెళ్ళింది. వేసవికాలం అంటే అదొక ఋతువు అనుకున్నాం. తర్వాత మళ్ళీ వచ్చేది వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం. ఇలాగ మనకి వర్షాలు 4 మారుతూ ఉంటాయి. ఈ 4 సీజన్స్లో 4 పద్ధతులుగాను మనకు వాతావరణం కనపడుతుంది కాబట్టి దాన్ని మెజర్ చేసి రేపటి వాతావరణం ఎలా ఉంటుందో చెప్పటమే వాతావరణ సూచన. ఈ వాతావరణ సూచనలో మనకు కావాల్సిన మార్పులు చేర్పులు ఇట్లాంటివన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకొని నిన్నటికి వాటికి తేడా ఎంత వచ్చిందో చూసి అది కనుక బియాండ్ అవర్ ఎస్టిమేషన్ తప్పకుండా ఇది ప్రెజర్ పడిపోతుంది అని అంటుంటేనే బ్రహ్మాండంగా చుట్టూతో ఉన్న మాయిశ్చర్ అంతా అక్కడ చేరి మబ్బులుగా ఫామ్ అయ్యి మనకి ఈ వాతావరణం మార్పు సూచనలు కనపడుతుంది. మీరు ఎలా చెప్తున్నారంటే ఇక్కడ భూమిలో గదిలో ఏ సూర్యులో కూర్చొని చెప్తున్నారే, ఎలా చెప్తున్నారని క్వశ్చన్ కూడా వస్తూ ఉంటుంది. మనకి అబ్జర్వేషన్స్ ఇందాక చెప్పాను, ఆటో వెదర్ స్టేషన్స్ అని ఈ పారామీటర్స్ అని మెజర్ చేసేందుకు ఒక్కొక్క దానికి ఒకటి ఉంటుంది, లేకపోతే అన్ని కలిపి కూడా ఒక దానిలోనే వస్తాయి డేటా కంప్యూటరైజ్డ్. ఇది ప్రపంచంలో ఉన్న డేటాలన్నీ, ప్రపంచం కాకపోతే ఇండియా మొత్తం మీద డేటా తీసుకుంటాం, దాన్ని ఎలా మారుతుందో చూస్తున్నాం. ఆ అనాలిసిస్ని బట్టి ఫోర్కాస్ట్ ఇస్తారండి. దీనిలో ఇప్పుడు మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, మరి యాస్ట్రాలజీకి దీనికి ముడి పెడుతున్నారేంటి, దానికి దీనికి సంబంధం ఏముంది? ఇలాంటి అనుమానాలు ఎవరికైనా వస్తాయి కదండి, సహజం. యాస్ట్రోమెటీరియాలజీ అని అన్నారు కదా, అదేమో ముండియన్ యాస్ట్రాలజీలో చేర్చారు. అయితే దానికి ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రోజున సైక్లోన్ ఎలా వస్తుంది అని ఇప్పుడే మూర్తి గారు శర్మ గారు అడిగారు. ఇలాంటివి ఎందుకు వచ్చినాయి అంటే సహజం. ఇప్పుడు మనకేంటండి, వేసవికాలం వెళ్ళిపోయింది, తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చింది. సౌత్ వెస్ట్ మాన్సూన్ వెళ్ళిపోయి నార్త్ ఈస్ట్ మాన్సూన్, ఈశాన్య ఋతుపవనాల సీజన్ చలికాలం.
అది ఆ తర్వాత సరే అయిన తర్వాత మనకు వచ్చేది ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో. అంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? ఇవాళ 1వ తారీఖు వచ్చింది, డిసెంబర్ 1వ తారీఖు వచ్చింది. మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇది అక్టోబర్, నవంబర్ వరకు మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్, చలికాలం వస్తుంది, చలికాలాలు వస్తాయి. అదే కనుక ఈ డిసెంబర్ నుంచి ఇంకా మనకి శీతాకాలం వచ్చేసింది. మనం మాట్లాడుతున్న ఈ కార్తెలు కానీ ఇవి కానీ పూర్వీకులు వాళ్ళు అబ్జర్వ్ చేసేసి ఈ వాతావరణం తగ్గట్టుగా ఇవి ఈ నక్షత్రం ప్రభావం ఇలా ఉన్నప్పుడు, ఈ సూర్యుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఇలా జరుగుతోంది అని వాళ్ళు నిర్దిష్టంగా చెప్పగలిగారు. అయితే మరి ఈ సైక్లోన్ ఇవాళ వస్తుందని చెప్పారు, వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా చెప్పారు? ఇంకొకటి అండోయ్, మన యాస్ట్రా మెటీరియాలజీ ద్వారా కిందటేడు మన ఇదేంటి మన సంవత్సరం పేరేమిటి, క్రోధినామ సంవత్సరం. క్రోధినామ సంవత్సరానికి మనం పంచాంగం ఒక సంవత్సరానికి మన ఉగాది రోజున విడుదల చేసాం. అప్పటికే మనం అంచనా వేసి ఇప్పుడు జనవరి, ఇప్పుడు మన డిసెంబర్కి, అంటే నవంబర్ లాస్ట్ వీక్ నుంచి డిసెంబర్ ఫస్ట్ వీక్ లోపల ఒక సైక్లోన్ వస్తుంది, సివియర్ సైక్లోన్ వచ్చేటట్టుంది అని చెప్తే మనం ఫోర్కాస్ట్ ఇండికేట్ చేసాం. అది వచ్చింది. ఎలా చెప్పారు అంటే మనం గ్రహ తత్వాలను వాడుకుంటున్నామండి. ఇక్కడ ముఖ్యంగా గ్రహ తత్వాలే వాడుతున్నాం. మామూలుగా 12 రాసులని అలాగే ఉంచి ఏ రాశిలో ఏ గ్రహాలు ఎలా ఉన్నాయి, ఏ యాంగిల్లో ఉన్నాయి, దీన్ని మనం ఆలోచించి ఆచరణలో ఇది ఒకటే గుర్తుపెట్టుకున్నాం. నేను ఆబువాజా మన గురువు గారు చెప్పారు, సోమనాథ్ శాస్త్రి గారు. నేను మొట్టమొదట నాకు ఆస్ట్రాలజీ అంటే పరిచయం తక్కువే, ఏమైనా తప్పులు మాట్లాడుతుంటే క్షమించండి, సారాంశం గ్రహించండి చాలు. దానిలో ఈ గ్రహతత్వాల ద్వారా ఇప్పుడు మేషం ఉందనుకోండి, వేడిగా మేషం ఆభువాజ అగ్నితత్వం. దానిలో ఇప్పుడు మనం ఇప్పుడు మేలో ఉన్నాం. అదే మేలో వచ్చేసరికి ఈ కుజుడు వచ్చాడు అనుకోండి, ఇంకా వేడి. దరిదాపుల్లో మహేశ్వర ఏమన్నా ఉందా? ఎందుకంటే ఇవన్నీ వేడి తత్వాలు. నేను చెప్పింది ఇప్పుడు మేషములు సూర్యుడు, రవి తర్వాత వచ్చి కుజుడు కూడా వచ్చేసాడు. కుజుడు వచ్చిన తర్వాత పోనీ ఏమన్నా మనకి ఇక్కడ చల్లబరిచేందుకు ఏమన్నా గ్రహతత్వం ఉందా, జలతత్వం ఉన్నది ఉందా? ఆభువాజాలు భూమి అలాగో వేడెక్కుతుంది, మళ్ళీ చల్లబడిపోతుంది. వాయువు అది కూడా అంటే సీజన్ బట్టి వచ్చిన ప్లానెట్ని బట్టి దాని తత్వం బట్టి ఇది కూడా మారిపోతుంది. గాలి తత్వం కూడా మారిపోయి వేడిగా వచ్చిన గాలు వేడిగా ఉంటాయి, చల్లటి ప్రదేశంలో వచ్చిన గాలు చల్లగా ఉంటాయి. దీనిని ఇలాగ మనం అర్థం చేసుకుని వేసవకాలమా ఇదేంటి కుజుడు వచ్చి కూర్చున్నాడే, అరే ఇప్పుడు మన కనీసం వేనస్ ఎక్కడున్నాడు చూడు. ఎందుకని వేనస్ కోసం ఎందుకు వెతుకుతున్నారు? జలతత్వం. చంద్రుడు వచ్చిపోతూ ఉంటాడు ఆయన ఫాస్ట్ గాను, సరే దాని ప్రభావం దానికి ఉంటుంది. రాత్రిపూట సాయంత్రం పూట చల్లబడటం అనేది వస్తుంది. ఇలాంటివి మనం అన్ని గ్రహించి బృహత్ సంహిత ఇటు ఫార్ములాస్ అని మనం జాగ్రత్తగా రాసుకొని దానిలో జోడించిన తర్వాత ఇప్పుడు ఇలాగా వచ్చిన తర్వాత ఏ తత్వ గ్రహాలు ఏదైనా వచ్చినాయో అప్పుడు మనకు అంతకు ముందు సైక్లోన్ వచ్చినప్పుడు ఇది ఏమైందంటే అని మొదలెడతాం. 1984లో మా బ్రహ్మాండమైన సైక్లోన్ వచ్చింది. సూర్యుడు వెళ్ళి వృశ్చికంలో ఉన్నారు. సూర్యుడు వృశ్చికంలో ఉన్నప్పుడు ఏమిటవుతుంది అనమాట, వెరీ ఫాస్ట్ చేంజెస్ ఉంటాయండి. బ్రదర్ పడిపోతూ ఉంటుంది. ఇది ఇలా వచ్చినప్పుడు వృశ్చికంలో సూర్యుడు వచ్చినప్పుడు మనకి అసలు ఎప్పుడు వస్తాడు అది ఫిక్స్డ్. సూర్యుడు అదే టైంలో అక్కడికి వస్తున్నాడు, ఆ టైంలో ఉన్నాయి. అందుకని అది మన మామూలుగా వచ్చేటప్పుడు ఏ సీజన్లో వస్తున్నారు, ఇది దీనికి అక్టోబర్, నవంబర్ మన వృశ్చికం వచ్చింది. మొన్న వృశ్చికంలో సూర్యుడు వచ్చాడు. సూర్యుడితో పాటు ఇప్పుడు ఈ సంవత్సరంలో సార్ ఇంకొకటి కూడా ఉంది సార్. దీనిలో నేను బాగా అబ్జర్వ్ చేసిన, మాకు మెటీరియాలజీ వాడికి బాగా ఉపయోగపడుతున్నది ఏంటంటే, గ్రహణం వచ్చినప్పుడు మాల కట్టినట్టు ఈ మన సోమనాథ శాస్త్రి గారు రోజు మనకి
పంచాంగం అంత చాలా శ్రమ తీసుకొని పంపిస్తూ ఉంటారు. ఆ వృశ్చికంలో కనుక మనకి అదే అసలు వృశ్చికం జలతత్వపు రాశి. దానిలో ప్రజలు పడిపోయే ఇంకోటి ఉందండి, గురు గురు గురుగ్రహం కనుక దగ్గరలో ఉంటే అది హై ప్రెజర్లోనే ఇండికేట్ చేస్తుంది. వచ్చిన మాయచరు కానీ గాళ్ళు కానీ మిగిరాజు వాళ్ళేమో మాయచరు వచ్చేస్తుంది ఇంక వర్షం వస్తుందని అనుకుంటున్నాగా, గురువు కనుక అక్కడ ఉన్నారనుకోండి ఆ చెల్ల చెదరైపోయి మధ్యాహ్నానికి మళ్ళీ వాన ఉండదు ఏముండదు. ఇప్పుడు కనుక్కున్నది కూడా నేను చాలా ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ యాస్ట్రలాజికల్ అండ్ మోడర్న్ మెటీరియాలజీ కాంబినేషన్ తోటి మెటీరియాలజీ ఫోర్కాస్ట్ కనుక వెదర్ ఫోర్కాస్ట్ కనుక ఇస్తానికి ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ తో వచ్చిన ఫోర్కాస్ట్ చాలా బ్రహ్మాండంగా వర్క్ అవుతున్నాయి. అదే కనుక ఈ కాంబినేషన్ ఈ గ్రహ సూచన నాకు తెలియదు నిజానికి, నాకేం తెలుసు. ఎవరైనా వస్తే అంత టైం కూడా లేదా, నువ్వు తర్వాత చూద్దాం అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. పాపం ఒక ఆయన వచ్చి అడుగుతూ ఉంటే నా రోజుల్లోనే శ్రీహరికోటలో పనిచేసినప్పుడు. అది ఏంటన్నమాట, అది కాంబినేషన్ ఆఫ్ యాస్ట్రాలజికల్ మోడర్న్ యాస్ట్రాలజీ అండ్ వేదిక యాస్ట్రాలజీ. ఈ కాంబినేషన్తో వచ్చిన ఫోర్కాస్ట్ చాలా బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతుంది. సక్సెస్ రేట్ ఈజ్ అబౌట్ 80 to 90% అని కూడా ప్రూవ్ చేశారండి. అందుకనే మిత్రులారా, నా గురువు గారు ఉన్నారు. ఇప్పుడు మనం ఇదంతా కలిపి మనం అందరం కూర్చుని, ఎవరందరూ దారిపోయే వాళ్ళు కాదు, మనకు కావాల్సింది ఈ ఆస్ట్రాలజీ అటు మెటీరియాలజీ అర్థవంతంగా చక్కగా అర్థం చేసుకుని ఫోర్కాస్ట్ ఇచ్చే విధానాలు ఉన్నాయి, అవి కూర్చొని చక్కగా నేర్చుకొని దాన్ని కనుక మనం ఇచ్చామంటే, ఇప్పుడు ఈ రోజున వచ్చినది నేను 1 year బ్యాక్ 1 సంవత్సరం క్రితం పంచాంగం విడుదల చేశారే, నేను ఊరికే కబుర్లు చెప్తే మళ్ళీ ఎవరు నమ్మరు కదండి. మన యాస్ట్రో మెటీరియాలజీ గ్రూప్ వారు, రీసెర్చ్ గ్రూప్ వారు కానీ మన గ్రూప్ వారు అందరం కూర్చుని ఫోర్కాస్ట్ చేస్తే 2024లో ఇక్కడ సైక్లోన్ వస్తుంది, వచ్చేది కూడాను చాలా సివియర్గా కూడా ఉంటుంది. సివియర్గా అంటే ఏమిటి, బాగా గాలులు వస్తుంటాయి, వర్షాలు ఎక్కువ ఉంటాయి, కొండపోత పోసేటట్టు ఉంటుంది. వేనస్ కనుక ఉంటే కొండపోత వస్తుంది. ఎక్కడ ఆ రాశిలో ఉన్న ఏరియాలు కొన్ని నిర్ధారణ జరిగిపోతున్నాయి. అందుకని ఇలాగ మనం పూర్తిగా అర్థం చేసుకుని ఫోర్కాస్ట్ చేస్తుంటే ఇప్పుడు నిదానంగా ఏం రామా గారు మీరేమో మీ గ్రహాలు ఏం చెప్తున్నాయి అన్నదాకా వచ్చారండి. అయ్యముడి వాళ్ళు కూడా అంటే మన ఫ్రెండ్స్ ఉంటారుగా, వారా ఏమంటే ఎంతవరకు వచ్చినాయి గ్రహాలు, ఎంతవరకు వచ్చినాయి ఈయనకి చెప్తే మాన్సూన్ ఆన్సెట్ అయినప్పుడు చాలా ఒక్కోసారి వాళ్ళు నార్మల్ డేట్లో వచ్చేస్తుంది అని అంటారు. ఎప్పుడు వస్తుంది, 1st జూన్ 1కి మనకి మాన్సూన్ రావాలి, సౌత్ వర్ష ఋతువు మొదలవ్వాలి, మనకు వానలు రావాలి. మన వాళ్ళు ఏం చేశారంటే నిష్ణాతులందరూ కూర్చుని వస్తుంది ఏం పర్వాలేదు మనదని. ఆ సంవత్సరం ఒకసారి ఇబ్బంది పెట్టింది, 10 రోజులు 15 రోజులు అయినా కూడా లేట్ అయిపోయింది. అప్పుడు ఒక పేర్లు ఎందుకులండి, వాళ్ళు ఏమంటే ఏమన్నా రామయ్య గారు మీరు అప్పుడు పుస్తకం పంపించేవారు కదా, ఇప్పుడు పంపించలేదని నాన్న దాకా వచ్చింది. ఏ పుస్తకం, మన పంచాంగం. ఇవన్నీ అంత దాకా వెళ్ళింది చక్కగా. ఇప్పుడు రిజల్ట్స్ వస్తున్నాయి. 1 year బ్యాక్ వి ప్రిడిక్టెడ్. అర్థం చేసుకోండి, 1 year బ్యాక్ మనం ప్రిడిక్ట్ చేస్తే అది జరగటం చూడండి. ఇక రానున్న 2-3 రోజులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండబోతుంది. ఇప్పుడు మబ్బులు ఇంకా బాగా వచ్చి ఉంది, ఇంకా ఉంది, పీరియడ్ ఉంది. దానికి రకరకాలుగా చెప్తున్నారు. అది వేరే సంగతి. శనివారం నాడు అమావాస్య వచ్చింది కాబట్టి కూడా అది ఒక ఇండికేషన్ అండి అని అన్నారు. కరెక్ట్ అయి ఉండొచ్చు. మనం అలాగే స్టాటిస్టికల్గా క్లైమటాలజికల్గా మనం ఆలోచించి చేసినప్పుడు ఇంకొకటి అండి, మనం మేమేమో ఆటో వెదర్ స్టేషన్స్ ఇంకొకళ్ళు ఏమో మామూలుగా క్యాలెండర్ పద్ధతిలోనూ మనం ఫోర్కాస్ట్ చేస్తుంటే వస్తున్నాయి కదా. కానీ ఇంకొకటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏవి జలతత్వ రాశులు ఒక్కోసారి అది మనం వస్తుంది అనుకున్నది రాదు. దీనిలో కూడా మనం కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. అదనమాట. అలాగా చేసుకుంటే సీజనల్గా అది మనం అర్థవంతంగా ఫోర్కాస్ట్ ఇస్తే, నా ఒక్కడి గొప్ప కాదండి బాబు, అది మామూలుగా అందరం మెటీరియాలజీ ఇస్తాను నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మన గ్రూప్ వాళ్ళందరం కూర్చొని చేసాం. లలిత గారు కానండి, మన రఘు కుమారు, స్వామినాథ శాస్త్రి గారు, వీళ్ళందరం కూర్చొని చేసాం. కాబట్టి మా విన్నపం ఏంటంటే, ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు ఉన్నారు, ఆస్ట్రాలజర్స్ కొత్తగా వచ్చారు గ్రూపులో,
రీసెర్చ్ గ్రూప్ అని పెట్టారు మన సోమనాథ శాస్త్రి గారు. కాబట్టి మీరందరూ ఎవరైతే ఏమండి ఒక నాలెడ్జ్ వస్తే అది ఊరికనే పోతుందా? ప్రజలకు ఉపయోగపడుతుంది కదా. ప్రజలకు ఉపయోగపడినప్పుడు మీకు ఉద్యోగాలు ఎందుకు రావండి తర్వాత? అది కూడా ధైర్యంతో కూడా కూర్చొని మనం రావాలని కోరుకుంటూ, ఇప్పుడు మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం సోమనాథ శాస్త్రి గారిని అడిగిన తర్వాత నన్ను అడగండి, ఆయనే చెప్పేస్తారు. పర్వాలేదు. ఓకే అయ్యా, మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. అనుకోకుండా ఏదో చెప్పాను, ఫ్లూయెన్స్ గా రాలేదు. మీరు పెద్దవారు ఏది చెప్పినా అందరికీ విజ్ఞానదాయకం అవుతుంది, జ్యోతిర్వాణి అవుతుంది. వాతావరణం అంటే ఏంటి, దానికి జ్యోతిషానికి సంబంధం ఏమిటి అని మరొక్కసారి అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా మీరు పంచిన విజ్ఞానం ఉంది సార్. చాలా చాలా ధన్యవాదాలు. వృశ్చిక రాశిలో సూర్యుడు సంచరిస్తున్నప్పుడు ఏమవుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోగలిగాం. జలరాశి, జలతత్వం, అప్పుడు సూర్యుడు వస్తున్నాడు. సో ఈ క్రమంలో మనకి ఇంకొక 2 నిమిషాల సేపు మన గురువు గారు ఎంవి శర్మ గారు తమ కొన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత ఈరోజు కమలాకర్ శర్మ గారికి కాస్త జ్వరంగా ఉన్న కారణంగా వారు రాలేకపోతున్నారు. మన పెద్దవారు గురువు గారు సిఎస్ రావు గారు ముగింపు జ్యోతిర్వాణిని ఇస్తారు. దయచేసి ఇవన్నీ జ్యోతిర్వాణిలు వినండి అని కోరుతున్నాను. శర్మ గారు. మార్గశిర మాసంలో వస్తున్నటువంటి 2 శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి, ఈ 2 ఏకాదశులకు ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే ప్రతి ఏకాదశికి ప్రత్యేకత ఉంది, కానీ మార్గశిర ఏకాదశిలో కూడా ఒక ప్రత్యేకత. మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్ష ఏకాదశి అనడం, మార్గశిర బహుళ ఏకాదశిని సఫల ఏకాదశి అనడం జరుగుతున్నది. చెప్పడం దానికి వర్ణన. అంటే ఈ మోక్ష ఏకాదశి అని ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, పూర్వము వైఖానసుడనే మహారాజు గారు పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఒకనాడు ఆయనకు అర్ధరాత్రి ఒక కల వచ్చిందట. ఏమని? తన తండ్రి ఇంకా ఇప్పటికి నరకంలోనే ఉన్నాడు, నరక యాతనను అనుభవిస్తున్నట్టుగా ఆయనకు ఒక కల వచ్చింది. అయ్యో, ఇంతకాలం కూడా నా తండ్రి నరకంలోనే ఉన్నాడా? నా తండ్రిని నరకంలో నుంచి స్వర్గంలోకి పంపాలన్న ఆలోచనతోటి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి, అంటే మరుక్షణంలో తొందరలోనే అందుబాటులో ఉన్నటువంటి మార్గశిర శుద్ధ ఏకాదశి నాడు తూచా తప్పకుండా, అంటే ఆ వ్రతాన్ని ఎలా ఆచరించాలి, ఎలా ఉండాలి, ఎలా నియమాలతో ఉండాలని ఆ విధంగా ఆయన చాలా భక్తియుక్తంగా ఆ వ్రతాన్ని నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందుకు గాను దాని యొక్క ఏకాదశి మహిమ వల్ల తన తండ్రి నరకంలో నుంచి స్వర్గంలోకి వెళ్ళినట్టుగా చెప్పబడ్డది. దానికి గాను మోక్ష ఏకాదశి అని దానికి పేరు. అంటే ఆ ఏకాదశిని అంత ఏ ఏకాదశిలో నిష్టగా ఉండాలి, దీన్ని ఇంకా మరింత శ్రద్ధగా చేయాలి, నిష్ఠ శ్రద్ధ. అలాగే బహుళ ఏకాదశి, దాన్ని సఫల ఏకాదశి అంటారు. ఆ ఏకాదశికి ఏంటంటే, పూర్వము లుంబికుడు అనేవాడు మహిష్మంతుని కొడుకు. అతను ఏదో కొన్ని తప్పిదాలు చేసినందువల్ల అతని దేశ బహిష్కరణ చేశాడు తన కొడుకును. ఆ దేశ బహిష్కరణ కావింపబడినటువంటి అతను తిరుగుతూ ఒకనాడు ఆకలితో అలమటించి ఏమి తినలేని పరిస్థితిలో ఉండడం జరిగింది. అది విధివశాత్తు అది మార్గశిర బహుళ ఏకాదశి అయింది. అయితే అజ్ఞాతంగా తనకు తెలియకుండానే ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వాడైనాడు. చూడండి, తెలిసి ఏకాదశి చేయడం వేరు, తెలియకుండా ఆయన ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందుకు గాను ఆయన మళ్ళీ తిరిగి, అంటే ఆయన కోరికలు సఫలీకృతం అయిపోయినట్టుగా అతనికి మోక్షం వచ్చినట్టుగా చెప్పబడుతుంది. అంటే ఒక్కొక్క కథ, దానికి ఒక కథ ఉందండి. ఇది మార్గశిర మాసంలో వస్తున్నటువంటి 2 ఏకాదశి వృత్తాంతం 2 నిమిషాలు చెప్పాను. ధన్యవాదాలు గురుగారు. సిఎస్ రావు గారు ముగింపు జ్యోతిర్వాణి పలకవలసిందిగా ప్రార్థిస్తున్నారు. నమస్కారం సభకు. ఈ సబ్జెక్ట్ లో చాలా మంది చాలా బాగా చెప్పారు. మూర్తి గారు, పిఎస్ మూర్తి గారు, మన శర్మ గారు, జయశ్రీ గారు, ఇంకా మన రామగారు చెప్పక్కర్లేదు, రామగారు, వాతావరణం, ఇవి అందరూ చాలా బాగా చెప్పారు. వీటన్నిటిని బయటికి తీసుకొచ్చి మన సోమనాథ శాస్త్రి గారు
మంచి అవకాశం ఇచ్చారు. అందరికి తెలియటానికి ఈ విషయాలన్నీ అందరికి సామాన్యంగా తెలిసేవి కాదు. అన్ని పుస్తకాలు అందరూ చదవలేరు, పంచాంగాలు అవి కూడా. ఇవి వినేసి మరి 10 మందికి చెప్పడానికి కూడా వీలవుతుంది. ప్రతి మాసంలోనూ, ప్రతి రోజులోనూ, ప్రతి పౌర్ణమి అమావాస్యలకి ముఖ్యమైన సంఘటనలు, ముఖ్యమైన ఉద్దేశాలు ఉన్నాయని చెప్పి బయటికి తీసుకొచ్చారు సోమనాథ శాస్త్రి గారు ముఖ్యంగా. అందుకని ఈ అవకాశం ఇచ్చిన సభకి అందరికీను అందరూ విని ఉపయోగించుకోవాలి. మళ్ళా మనకి రికార్డు వస్తుంది కదా, మళ్ళా వినవలసిన విషయాలే ఇవన్నీను. ముఖ్యంగాను బాగా చెప్పారు అందరూను. ఇందులో నేనే ఎక్కువ సబ్జెక్ట్ మీద చెప్పలేను కానీ అంతగా నేను నేర్చుకున్నాను. ఇప్పుడు నిజం చెప్పాలంటే, మీకు వాస్తవం చెప్పాలంటే కనీసం నిజం చెప్పాలి, మార్గశిర మాసంలో అన్నా నిజం చెప్పాలని నేను కూడా నేర్చుకున్నాను ఇప్పుడు. సో ధన్యవాదాలు, నమస్కారం. అందరికీ శుభరాత్రి. ధన్యవాదాలు. వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. శుభరాత్రి. ధన్యవాదాలు గురువు గారు. శుభరాత్రి గురుగారు. ధన్యవాదాలు.